అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. 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 శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 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 శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. 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 నమో మహద్భ్యో శుభ్యో గురుభ్యో నమః. శ్రీనివాసమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సు సమర్పణ చేసుకుంటూ వివిధ గ్రంథాల ఆధారంగా మనం
శ్రీ వెంకటేశ్వర సర్వస్వాన్ని చెప్పుకుంటూ ముందుగా క్షేత్ర వైభవం, అటుపై మూర్తి వైభవం, ఈ రెండు అంశములు మనం చెప్పుకోవడం జరిగినది. ఈ క్షేత్రము సాక్షాత్ భగవత్ స్వరూపమైనటువంటిది, విష్ణు స్వరూపమైనది. మహాపర్వతమైనటువంటి ఈ దివ్యమైన వెంకటాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, వృషాద్రి, వృషభాద్రి ఇత్యాది నామాలతో చెప్పబడుతున్న ఈ క్షేత్రం ప్రత్యడుగు విష్ణు స్వరూపమే. ఇది శాస్త్రం వర్ణించిందే కాకుండా భక్తుల అనుభవం నుంచి కూడా మనం తీసుకుని చెప్పడం జరిగింది. అటుపై ఇక్కడ నారాయణుడు అన్ని మూర్తులతో ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి మనకి శ్రీనివాసమూర్తిగా దర్శనమిస్తున్నాడు. ఆ శ్రీనివాసుని యొక్క దివ్య స్వరూపము బ్రహ్మదేవునికి సాక్షాత్కరించినది. ఆ సాక్షాత్కరించిన రూపమే ఆయన ప్రతిష్ఠితం చేయగా సర్వకాలముల యందు మనల్ని అనుగ్రహిస్తున్నది. ఆయా యుగాల్లో ఆయా జీవుల యొక్క తపశ్శక్తిని అనుసరించి దర్శనం లభిస్తూ ఉంటుంది. మహాత్ములకి అది శిలా విగ్రహం కాకుండా సాక్షాత్ చైతన్యపూరితమైన జ్యోతిర్మయ స్వరూపంగా దర్శనమిస్తున్నది. సామాన్యులకు శిలా విగ్రహంలా కనబడుతున్నది. ఎందుకంటే సామాన్యులకు తపశ్శక్తి, యోగశక్తి తక్కువ కనుక. అయితే భగవంతుడు మనకు భావనా శక్తిని ఒకటి ఇచ్చాడు. దీనితో భావించాలి. భావన అంటే ఇష్టం వచ్చింది, తోచింది కాకుండా సత్యాన్ని మనం భావించాలి. సత్యాన్ని ఎందుకు భావించాలంటే దర్శించలేకపోతున్నాం కనుక. దాన్ని ఋషులు దర్శించారు. వాళ్ళు ఏ విధంగా దాన్ని దర్శించారో దాన్ని మీరు భావిస్తే ఉన్నదాన్ని భావించిన వాళ్ళు అవుతారు. లేని దాన్ని భావిస్తే ఊహ, ఉన్నదాన్ని భావిస్తే ధ్యానం. అది తెలుసుకోవాల్సిన తేడా. అక్కడ లేనిది మీరు ఊహించారనుకోండి, అది ఊహ అవుతుంది. కానీ అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వరూపాన్ని ఏదైతే ఋషులు దర్శించారో వాళ్ళ భావనను అనుసరించి మనం భావించి ధ్యానించగలిగితే అది మనకి అనుగ్రహాన్ని ఇస్తున్నది. అలా నిన్న మనందరం సుమారు గంటన్నర సేపు వెంకటేశ్వరుడు మూర్తి వద్దనే ఉన్నాం. అదే సమయంలో నిన్న వచ్చిన వారు భాగ్యవంతులని చెప్పుకున్నాం. ఎందుకంటే శ్రీనివాస దర్శనం మనకైనది. సంపూర్ణంగా ఆపాద శిఖ పర్యంతం స్వామి యొక్క సంపూర్ణమైన దర్శన వైభవం. అందులో ఉన్నటువంటి మూర్తి లక్షణాలు కూడా మనం చెప్పుకున్నాం. ఏ విధంగా శాస్త్రం వర్ణించినది ఆగమ శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరిగింది. ఈ ఆగమ శాస్త్రాదులన్నీ కూడా వ్యక్తమాకు పూర్వమే స్వామి ఉన్నాడు. అందుకే ఆగమాలకు అతీతం ఆ రూపం. కానీ స్వామి రూపాలను అనుసరించి ఆగమాల తర్వాత రూపవర్ణాలను అందించాయి. అందుకే వెంకటేశ్వర మూర్తి ఒక అపురూపమైనటువంటిది. అది బ్రహ్మదేవుడికి మాత్రమే తపస్సులో సాక్షాత్కరించింది. బ్రహ్మదేవుడి పట్టుదల వల్ల మనకు లభించింది ఆ మూర్తి. ఇక్కడ ఆ మూర్తిలో పైన 2 చేతుల్లో శంఖచక్రములు, అవి భావనా స్వరూపములు. ఆ తర్వాత ఆయన కట్టిముద్ర, వరదముద్ర, వీటి యొక్క ఆంతర్యాలు కూడా మనం చెప్పుకున్నాం. ఇక స్వామివారి యొక్క కైంకర్యాలు ఇది ఒక విశేషమైన అంశం. సుప్రభాత సేవ నుంచి పవళవింపు సేవ వరకు స్వామివారికి అనేక కైంకర్యాలు. అందులో నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, ఇక బ్రహ్మోత్సవం అంటూ అనేక ఉత్సవాలు చేస్తారు. ఉత్సవం అంటే మనం వేడుక అని అర్థంలో వాడతాం. సవము, సవనము అంటే యజ్ఞం అని అర్థం. ఉత్ అంటే ఉత్కృష్టమైన, ఉత్కృష్టమైన యజ్ఞమునకు ఉత్సవం అని అర్థం ఇక్కడ. కనుక అవన్నీ యజ్ఞములు, వేడుకలు కాదు, సామాన్యులుగా వేడుకలు. అక్కడ జరిగే మంత్ర విశేషాలతో, కైంకర్య విశేషాలతో ఒక అద్భుతమైన శక్తి ఆ క్షేత్రంలో ఉత్పన్నమవుతుంది. అది ఆలయాలు స్వయంభూ ఆలయాలైనా ప్రతిష్ఠితాలైనా అక్కడ జరిగే నిత్య కైంకర్యాల వల్ల అక్కడ శక్తి నెలకొంటుంది, వ్యాపిస్తుంది. ఆ దివ్యశక్తిని వ్యాపింపజేయడానికై క్షేత్రాల్లో ఉపచారాలు చెప్పబడుతూ ఉంటాయి. అవి మంత్రంతోనూ, ద్రవ్యంతోనూ, క్రియతోనూ మూడింటితో ముడిపడి ఉంటాయి. మంత్రం, ద్రవ్యం, క్రియ. మంత్రం వల్ల ద్రవ్యానికి శక్తి ఉంటుంది. అది క్రియారూపంలో మనం వినియోగించినప్పుడు ఆ శక్తి అక్కడ కేంద్రీకృతమై భక్తజనులను రక్షిస్తూ ఉంటుంది. వెళ్ళిన వారిని రక్షించడమే కాదు, ప్రపంచాన్ని కూడా రక్షిస్తూ ఉంటుంది. భారతదేశంలో ఆలయాల్లో ఆనాటి ఆగమ పద్ధతుల ప్రకారం నేటికీ జరుగుతున్న కైంకర్యాల వల్లనే ఆ దేశంలో ఇంకా సనాతన ధర్మం రక్షింపబడింది. మీ వల్ల, నా వల్ల కాదు, తెలుసుకుంటున్నాడు. ఆలయంలో జరిగే ఉత్సవాలకు ఆ శక్తి ఉంటుందండి. సుప్రభాత సేవ, ఇక్కడ స్వామివారి యొక్క కైంకర్యాలు మనసారా ఒక్కసారి భావన చేస్తే ప్రధానమైన కైంకర్యాలు సుప్రభాత సేవతో మొదలు పెడతాం. ఆ సుప్రభాతం అనగానే వెంకటేశ్వరుడు గుర్తొస్తాడు మనకి. పైగా వెంకటేశ్వర సుప్రభాతం చాలా మందికి తెలుసు, తెలుగు వారికి మరీను. అందులో దివ్య గాయని అయినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి మహాత్ములు దాన్ని చక్కగా గానం చేశారు. స్వామికి మేల్కొల్ప పెద్ద చమత్కారం మాట్లాడుతుంటారండి కొంతమంది తెలివైన వాళ్ళలాగా. స్వామికి మేల్కొల్పు ఏంటి, ఆయన పడుకుంటాడా, ఆయన నిద్రపోతాడా అని. నువ్వు నిద్రపోతావు, నువ్వు మేల్కొంటావు కనుక నువ్వు మేల్కొన్నప్పుడు స్వామికి సుప్రభాతం అనాలి, నువ్వు పడుకున్నప్పుడు ఆయన పౌడకు చెప్పాలి. అది నీ అవస్థ బట్టి స్వామికి అవస్థ లేదు. నీ ప్రత్యవస్థలోను పరమాత్మను అనుభూతిలోకి తెచ్చుకోవడం కోసం మనకి కైంకర్యాలు ఏర్పాటు చేశారు. నీలో అజ్ఞానం చేత నిద్రాణమైన ఈశ్వర చైతన్యాన్ని మేల్కొనడమే సుప్రభాతం.
నువ్వు నిద్రలోకి వెళుతున్న మైమరపులో ఆ స్వామిని నీ భావంలోకి తెచ్చుకుంటూ నిద్రలోకి వెళితే అది సమాధి అవుతుంది, ధ్యానం అవుతుంది. అదే నీ అవస్థల్లో ఈశ్వర చైతన్యాన్ని ప్రతిబింబించడం కోసమని మనకి ఈ విధమైన ఏర్పాట్లు చేశారు. అయితే కొందరు అతి తెలివి మాట్లాడుతుంటారండి. అంతటా భగవంతుడు ఉన్నప్పుడు ఆలయంలో మాత్రమే పూజించాలా? ఇవి అతి తెలివి మాటలు. అంతటా ఉన్న భగవంతుడు వేరు, ఆలయంలో ఉన్న భగవంతుడు వేరు, రెండింటికి భేదం ఉంది, తెలుసుకోవాలి. ఇక్కడ అంతటా ఉన్న భగవంతుడికి కైంకర్యాలు అక్కర్లేదు, కానీ ఆలయంలో పెట్టిన భగవంతుడికి కావాలి. అంతటా ఉన్న భగవంతుడు నిరాకారుడు, కేవల చైతన్యమూర్తి. ఆయన ఎవరి కర్మకు తగ్గట్టు వాళ్ళని అనుకరిస్తాడు తప్ప మీరంత ప్రార్థించిన మొరవిను. వినండి, సర్వవ్యాపకుడైన పరమాత్మ వారి కర్మలను అనుసరించి ప్రేరేపిస్తాడు. కనుక ఆలయంలో కేంద్రీకృతమైన భగవంతుడు ఉన్నాడే, వాడు భక్తుల యొక్క తపస్సును అనుసరించి అనుగ్రహిస్తాడు. రెండుకి అది తేడా. సర్వవ్యాపకమైన బ్రహ్మము నిర్గుణ బ్రహ్మం అంటారు. ఆలయాల్లో ప్రతిష్ఠింపబడ్డవాడు అర్చామూర్తి, సగుణ బ్రహ్మము యొక్క సాకారమూర్తి. అర్చామూర్తికి సర్వవ్యాపకమైన బ్రహ్మమునకు తేడా ఎలాంటిదంటే, ప్రవహిస్తున్న గంగా నది ఒకటి ఉంటుంది, కానీ మీ ఇంటికి కడవలో నీళ్లు తెచ్చుకున్నారు. కడవలో తెచ్చిన నీరేమిటి? గంగాజలమేగా. అది గంగాజలమే, ఇది గంగాజలమే. కానీ బయట ప్రవహిస్తున్న గంగాజలం మీద మూత పెట్టాం, ఫిల్టర్ చేయి. కానీ ఇంటికి మీరు కడవలో తెచ్చుకున్న గంగాజలాన్ని మూత పెట్టుకుంటాం, చిల్లు పడకుండా కాపాడుకుంటాం. ఏం బయట గంగాజలానికి జాగ్రత్తలు ఏం తీసుకోక్కర్లేదు, కడవలో తెచ్చుకుంటే జాగ్రత్త తీసుకోవాలి, అవునా లేదా? అది సర్వవ్యాపకుడైన బ్రహ్మమునికి ఏ నియమాలు వర్తించవు, కానీ ఆలయంలో పెట్టేకి మాత్రం నియమాలు వర్తిస్తాయి. శక్తిని కేంద్రీకృతం చేస్తున్నాం కనుక ఇది తెలుసుకోవాలి. తెలియక పెద్ద తెలివైన వాళ్ళ వేదాంతపు వాటిని చెప్తున్నారు, అని భగవంతుడు ఎక్కలేండి. కనుక ఇవన్నీ అక్కర్లేదు. ఈ తెలివైన మాట్లాడు దొంగ మాట్లాడతారు, లోతు తెలియకుండా ప్రతి కొంక కూడా మాట్లాడతాడు. అది వచ్చింది బాధ. వాడికి శాస్త్రాధ్యయనం ఉండదు, ఏమీ ఉండదు. బొడ్డోడని వాడు కూడా వచ్చి తర్కాలు చేసేస్తుంటాడు. శాస్త్రం చదివాడా, అధ్యయనం చేశాడా, సాధన చేశాడా? ప్రశ్నించడానికి జ్ఞానం అక్కర్లే, అజ్ఞానం చాలు. అర్థం చేసుకోవడానికి తెలివితేటలు కావాలి. తెలుసుకోండి, ఇక్కడ లోతైన అంశం ఇవన్నీ కూడా. అందుకే భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పుడే నియమాలు ఉండవు. కనుక కేంద్రీకరించి ఒక చోట మీరు ఆరాధించేటప్పుడు మాత్రం నియమాలు ఉంటాయి. ఇది వెంటనే మరో తెలివైన ప్రశ్న వస్తుంది. అంతటా ఉన్నప్పుడు అంతటా ఉన్నవాడిని పూజించవచ్చు కదా, ఒక చోటే పూజించడం ఎందుకని? అంతటా ఆయన అనుభూతి తెచ్చుకోగలిగిన శక్తి నువ్వు ఉన్నప్పుడు ఆలోచిద్దాం. రాగద్వేషాలతో స్వపర భేదాలతో ఉన్నటువంటి మానవ ప్రకృతి అంతటా భగవంతుని అనుభూతులకు తెచ్చుకోలేదు. అందుకే క్షేత్రాలు ఏర్పడ్డాయి. అంతటా భగవంతుని దర్శించే వారు కూడా క్షేత్రాల్లో భగవంతుని ఆరాధిస్తారు. ఇది ఎప్పుడు మరువరాదు. సర్వత్రా బ్రహ్మమును దర్శిస్తూ నేనే బ్రహ్మమును తెలుసుకున్నటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు కూడా ఈ క్షేత్రాలన్నీ దర్శనం చేసి ప్రతిష్టలు చేసి పూజించిన వారే కదా. లోకక్షేమం కోసం దాన్ని చెప్తున్నారు. అయితే అంతటా ఉన్న భగవంతుడి కంటే ఆలయాల్లో ఉన్న భగవంతుడే మనల్ని అనుగ్రహిస్తాడు. ఇది ఎలాంటిది అంటే, మన అనేక సమయాల్లో అనేక ఉపమానాలు చెప్పుకున్నాం. రెగ్యులర్గా నా ప్రవచనాలు వినే వాళ్ళకి తెలుస్తాయి. మళ్ళీ నేను రిపీట్ చేయక్కర్లేదు అనుకున్నాను, కానీ కొంతమంది కొన్ని ప్రశ్నలు వేయడం వల్ల నేను ఇక్కడ చెప్పాల్సి వస్తాను. ఎండ బాగా వ్యాపించినప్పుడు మీరు దాని లోపల పేపర్ పెట్టండి, కాలదు. కానీ ఆ ఎండలో ఒక పేపర్ పెట్టి దానిపైన ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టండి, కాలిపోతుంది ఆ పేపర్. ఆ పేపర్ ఎవరు కాల్చాడు? గ్లాస్ కాల్చిందా, ఎండ కాల్చిందా? ఇంత ఆలోచన ఎందుకంటే చెప్పండి. నేను అడిగేది వెంకటేశ్వర గురించి అడగలేదు. పేపరు, ఎండ, గ్లాస్ ఏది కాల్చింది? ఎండే కదా. మరి ఎండ ముందెందుకు కాల్చలేదు? అప్పుడు గ్లాసే కాల్చిందంటే గ్లాసుని నీళ్ళలో పెట్టండి, కాల్చదు. ఇప్పుడు మీరే సమాధానం చెప్పగలరు. ఎండే కాల్చింది, కానీ భూతత్వం ద్వారా కాన్సన్ట్రేట్ అయితే కాల్చగలిగింది. అలాగే భగవంతుడు ఎండలా సర్వవ్యాపకుడైన ఆలయం దాన్ని కాన్సన్ట్రేట్ చేసి మనల్ని అనుగ్రహించినట్టు చేస్తుంది. దాంట్లో ఆలయాలు స్వయంభూ రూపంగా భగవంతుడు ఉత్పన్నం అవడం వల్ల ఏర్పడినా దాన్ని నిత్య కైంకర్యాలు చేయడం వల్ల శక్తి అక్కడ రక్షింపబడుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం తెచ్చుకున్నా దాని ట్రాన్స్ఫార్మర్స్ మొదలైన వాటి వల్ల ఎలా భద్రపరుస్తామో భగవచ్చక్తికి కూడా భద్రపరిచే విధానాలు ఉంటాయి. ఆ విధానం పేరు ఆగమం, ఆగమ శాస్త్రం అంటారు దాన్ని. అది హిందూ మతంలో ప్రతిదానికో శాస్త్రం ఉంటుందండి. ఆలయానికో శాస్త్రం ఉంది, పూజకో శాస్త్రం ఉంది. అంతేగాని మనకు తోచి 4 గోడలు వేసేసి ప్రార్థనా మందిరం పెట్టి చేతులు మారని తేడిచినంత మాత్రానికి ఇక్కడ దేవుడు రాడు. ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది మనకి. దేవత స్వయంభూ అయితే యంత్రతంత్రాలు అక్కర్లేదు. మంత్ర విధానంతో ఆగమశాస్త్రం చెప్పిన ప్రకారంగా కైంకర్యాలు జరగాలి. ప్రతిష్ఠితమైతే యంత్రాన్ని శుద్ధి చేసి ఆ మంత్రం కొన్ని లక్షలు జపం చేసి హోమం చేసి అది ధారపోస్తాం యంత్రం. అలా ధారపోసిన యంత్రంపై ఆగమబద్ధంగా చెక్కబడినటువంటి శిల్పాన్ని పెట్టాలి. ఒక యంత్రం పెట్టి ఇంకో విగ్రహం పెడితే పాపం వస్తుంది. చాలా మంది తెలివిగా ఏం చేస్తుంటారంటే, కొందరు కొత్త కొత్త దేవుళ్ళకి అసలు యంత్రాలు లేవు, కొత్త యంత్రాలు తయారు చేయకూడదు.
దానికంటే బొమ్మ పెట్టుకుని దండం పెట్టుకోవడం. రామయంత్రం పెట్టేసి మీరు కృష్ణ విగ్రహం పెట్టరా? రామయంత్రం పెడితే రామమూర్తి, కృష్ణ యంత్రం పెడితే కృష్ణమూర్తి. కానీ మంత్రం, యంత్రం, విగ్రహం మూడింటికి లింక్ ఉంటుందని ఇంత శాస్త్రం ఓపికండారు మఠం వేసుకుంటే అప్పుడు చెప్తాం ఆలయాలు అంటే ఏమిటి, విగ్రహాలు ఏమిటి అంటే వీటి వెనకాల సైన్స్ అంటే ఏంటో అప్పుడు చెప్తాం. ప్రశ్నించినంత మాత్రాన సరిపోదు, ఓపికగా మఠం వేసుకోవాలి, ఓపెన్ మైండ్ ఉండాలి, ప్రిజుడిస్ లేకుండా ఉండాలి. అప్పుడు సనాతన ధర్మం గొప్పతనం చెప్తే 2 చేతులు ఎత్తి దండం పెడతామండి. అది మన ధర్మం యొక్క గొప్పతనం. ప్రతి ఆలయాలు ప్రత్యేకత ఉంది. విగ్రహాల వెనకాల విశేషాలు ఇన్ని ఉంటాయి. ఇంట్లో ఉన్న విగ్రహానికి కూడా మనం చేసే నామం, మంత్రం, ధ్యానం, పూజ వల్ల శక్తి వస్తుంది. ఆలయంలో విగ్రహాలకి యంత్రప్రతిష్ఠ, విగ్రహాలను కూడా జలాదివాస, శయ్యాదివాస, ధాన్యాదివాస, క్షీరాదివాసాలతో శుద్ధి చేస్తారు. అది చెక్కి సలా తెచ్చిపెట్టి, పైగా ఏ దేవతా విగ్రహం ఏ శిలతో చెక్కాలో కూడా శాస్త్రం ఉంది. మియర్ బిలీఫ్ అయితే ఇంత శాస్త్రం అక్కర్లేదు. అక్కడ శక్తి ఉంది కనుకనే శాస్త్రం ఉంది. అది లేకపోతే ప్లాస్టిక్ బొమ్మ కూడా పెట్టుకోమని ఎందుకు చెప్తారా? ప్లాస్టిక్ బొమ్మ పెట్టుకోమని చెప్పమని. ప్లాస్టిక్ డివైన్ ఎనర్జీ తెచ్చే శక్తి లేదు. స్టీలు, ఇనుము ఇవేమి పెట్టమని. విగ్రహం అనగానే లోహము, శిల, ఆ శిలకు సంస్కారం, చెక్కే విధానం, దాన్ని మళ్ళీ ప్రతిష్ఠ చేసే ముందు సంస్కారం ఇన్ని ఉంటాయి. కానీ వెంకటేశ్వరుడు యొక్క దివ్యమంగళ విగ్రహం స్వయంభూమూర్తి. అది తనంత తాను వ్యక్తమైన స్వయం వ్యక్త విగ్రహ అని పేరు ఆయనకి. స్వయం వ్యక్తం, తనంత తాను వ్యక్తమయ్యాడు. ఇలాంటి స్వయంభూ క్షేత్రాలు భారతదేశంలో కోకల్లలు, బదరీనారాయణ మొదలుకొని జ్యోతిర్లింగాలు, శక్తి క్షేత్రాలు ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. కొన్ని చోట్ల పిండ రూపంలో వస్తారు. పిండ రూపం అంటే రాయి రూపంలో కనబడతాయి. మన వైష్ణవీదేవి 3 పిండములు. పిండం అంటే వృత్తాకారంలో ఉన్న రాళ్ళు. అవి రాయా అంటే అక్కడ శక్తి ఉంది. సాలగ్రామం కూడా చూడడానికి గుండ్రంగా ఉంటుంది. దానిలో ఒక దానిలో నరసింహుడు ఉంటాడు, ఒక దానిలో మరొకడు ఉంటాడు. మరి భావం అండి అనడానికి వీల్లేదు, అదొక సైన్స్ అండి. అదే భావం అయితే ఏ సాలగ్రామంలో ఎవరినైనా భావించవచ్చు. నృసింహ సాలగ్రామంలో నరసింహుడు ఉంటాడు, రామసాలగ్రామంలో రాముడు ఉంటాడు. ఎలా ఉంటాడు అని దానికి శాస్త్రం ఉంది. ఇక్కడ నాకు కనబడలేదంటే నీకు నీలాంటి మొహాలే కనబడతాయి, దేవుడు ఎలా కనబడతాడు? నువ్వు చూడలేని ఒక దివ్య స్వరూపం అక్కడ ఉంటుంది, జ్యోతి స్వరూపం. నువ్వు దర్శించగలగాలంటే తపస్సు చేయి, సాధన చేయి, అనుష్ఠించు, దర్శనమిస్తాడు. ఒక పాశ్చాత్యుడు ఈ మధ్య మహారాష్ట్ర వెళ్ళి ఒక గణపతి క్షేత్రం గుహలో ధ్యానం చేస్తే గణపతి దర్శనం ఇచ్చేటండి అని చెప్పాడు. ఆయన ఎప్పుడు గణపతి గురించి చదవలేదు, పెట్టలేదు. గణపతి రూపం చూశాడు, చూశాక నుంచి బయట చెప్పాడు, నేను ఈ రూపాన్ని చూశాను, అది ఎక్కడుందని. అప్పుడు ఒక పండితుడు చెప్పాడు, గణేష్ పురాణం ఉంది నువ్వు చూసిన రూపం అని. ఆ పురాణమే చదవలేదుట. పోనీ చదివితే పోనీ ఇమాజినేషను, భ్రాంతి అనుకోవడానికి కూడా చదవలేదు కనుక దర్శన సాక్షాత్కారాల గురించి మనకు అనుభవం రాలేదు కనుక దివ్య విషయాన్ని శంకించకూడదండి. ఒకవేళ నీకు అనుభవం రాలేకపోయినా శంక లేకుండా విశ్వసించు, తరించుకుంటాను. ఇక్కడ ఇంత చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే స్వామి కైంకర్యాలకు సంబంధించిన విశేషాలు చెప్పబోతున్నాను కనుక. భగవానుడికి జరిగే కైంకర్యాలు ప్రపంచాన్ని రక్షిస్తాయి. ఆయనకి ఏమీ అక్కర్లేదు. మనం పెట్టే నైవేద్యాలు ఆయనక, మనం చేసే అభిషేకాలు ఆయనక, అవి కావు. ఎందుకంటే సాధారణంగా ప్రశ్న వేస్తుంటారు, దానికి అనేక ప్రవచనాలు కట్టి సమాధానం చెప్పడం జరిగింది. కానీ ప్రవచనాలు వినని వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వారు సహృదయంతో అందరికీ తెలియాలని మళ్ళీ ప్రశ్నించారు కనుక వారి కోసం చెప్తున్నాం. మనం ఇవాళ శుక్రవారం కదా, శుక్రవారం వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తారు. మనం ఇవాళ చేయబోతున్నాం. కొద్దిసేపట్లో వెంకటేశ్వరుడు అభిషేక దర్శనం చేయబోతున్నాం. టికెట్ ఉందా? సంవత్సరం ముందు బుక్ చేసుకోవాలి. ఆ సమస్యలు ఎక్కడ లేవు. కొంచెం మీరు ఏకాగ్రంగా మనస్సు పెడితే నిన్న ప్రతిష్ఠ అయిపోయిన స్వామి విగ్రహం అలా మనసులో ఉందిగా, చక్కగా అభిషేకం చేసుకుందాం అందరం కూర్చుని. ఇప్పుడు అయితే అభిషేకం అనగానే వెంటనే భక్తులకి నిన్న మొన్నటి వరకు మనం భారత జాతికి సందేహాలు రాలేదండి, హాయిగా ఆనందించేవారు. ఒక విధంగా పనికిమాన పశువులు పుట్టడం కంటే ప్రేమించడం నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ అమ్మ పిల్లాడినైతే ముద్దు పెట్టుకుంది. నన్ను చూసి అమ్మ ఎందుకు ముద్దు పెట్టుకుంది, ఏం జరిగింది, సైంటిస్టులు దీనికి ఏం సమాధానం చెప్తారు, కెమికల్ రియాక్షన్ అంటారా అని రీసెర్చ్ చేసే కంటే అమ్మ నా మీద వాత్సల్యంతో ముద్దు పెట్టుకుందని కూడా హాయిగా ఉంటుంది. కానీ ప్రతిదానికి సైంటిఫిక్ అని గీకి పాకి పెడితే బతుకులు ఒక్కనంటగా నడవరు. అవునా లేదా? ఇక్కడ అలాగే సైంటిఫిక్గా లేవని కాదు, సైన్స్ 2 రకాలు. ఫిజిక్స్కి అందేది ఒకటి, ఎబవ్ ఫిజిక్స్ ఒకటి. నువ్వు ఫిజిక్స్ కందే సైన్స్ గురించి మాట్లాడుతావు, మేము బియాండ్ ఫిజిక్స్ అనే సైన్స్ ఉంది, దానిపై సూపర్ సైన్స్. దాని నాలెడ్జ్ వేరు, దాని పద్ధతి వేరు. కెమిస్ట్రీకి ఫిజిక్స్కి దాని పద్ధతి ఉంది అనుకున్నప్పుడు సూపర్ సైన్స్కి దాని పద్ధతి దానికి ఉంటుంది. నీకు నమ్మకం లేకపోతే వాయుముడు అంటారు తమిళంలో, నోరు మూసి కూర్చో. నమ్మకం ఉన్నవాడికి వాడి సైన్స్ వాడుతుంది. శివాలయాలకు వెళ్ళినా, వెంకటేశ్వర విగ్రహాన్ని చూసినా ఆయనకి ఎందుకంటే నీ అభిషేకాలు, ఆవుపాలు వేస్ట్ చేసే బదులు పేదలకు పంచచ్చు కదా, అప్పుడు పెద్ద దయాశీలుడైనట్టు
వీడు బ్యాంక్ అకౌంట్లో కావాల్సింది ఉంచుకో, మిగిలిన పంచి వచ్చు కదా వీళ్ళ దగ్గరకు వచ్చి చెప్పే బదులు నీకు సమాధి సేవకి ఇది ఒక్కటే దొరికిందా అంటే, హిందూ మతం మీద ద్వేషం కలిగిన వాళ్ళు, సనాతన ధర్మాన్ని కాలరాయే తలుచుకున్న వాళ్ళు మన ఆలయాలు మన పద్ధతిని ఎద్దేవా చేస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ. అది ఇతర మతాలనండి ఊరుకోరు వాళ్ళు. నేను పడతామని అందరికీ తెలుసు. ఇక్కడ ఒకవేళ 10 మంది కలిసి హింసిస్తూ దాడి చేస్తూ మార్పిడి చేస్తూ ఉంటే ఒక్కసారి ఇది తప్పు అన్నామనుకోండి, వెంటనే హిందువులకి ఇంటాలరెన్స్ పెరిగిపోయిందని ప్రపంచ పత్రికలన్నీ గోల పెడుతూ ఉంటాయి. మీకు తెలిసింది అవునా లేదా? అరే తలుపేసి కొడితే పిల్లి కూడా తిరగబెడుతుంది. ఇన్ని శతాబ్దాలే కొడుతున్నా పిల్లి పాటి చైతన్యం కూడా హిందువులకి రాకపోతే ఎలా అండి? ఇక్కడ ఎంతకాలం టాలరెన్స్ పేరుతో దాడుల్ని సహిస్తాం? నాకు తెలుస్తుంది ఏమీ స్పందన ఉండదు హిందువులకి. కుతంకాలు చేయడంలో వీళ్ళు నెంబర్ 1. పిల్లల్ని తీసుకెళ్తారు ఆలయానికి, పై మమ్మీ ఇన్ని పాలు పోయడం అందరికి పంచేవచ్చు కదా, నేను నీ ఇంట్లో పాలు ప్యాకెట్ తీసి పంచవచ్చు అందరికి, దేవుడి పోసేదో లాక్కి తీసుకెళ్ళి పంచాలా? ఇది బయటకు వినడానికి చాలా బాగుంటుందండి. నీకు అది రాయి అనిపిస్తే పొయ్యి, శివుడు అనిపిస్తే పొయ్యి, తప్పేం లేదు ఇక్కడ. శివుడు అనుకో కృష్ణుడు అనుకో పొయ్యి. అక్కడ జరుగుతున్న ప్రాసెస్ ఏమిటి? అరే మీకు ఎప్పుడైనా భారతదేశంలో బాగా తెలిసి ఉంటుంది, బాగా కరువు కాటకాలు వచ్చినప్పుడు, వాన చినుకులు లేనప్పుడు ప్రభుత్వం కూడా ఆలయాలలో సహస్ర ఘటాభిషేకం చేస్తుంది. చెయ్యిక ఏం చేస్తారు? దేవుళ్ళ ఆలయాల ఆదాయం మింగుతున్నప్పుడు ఆలయాల్లో జరగాల్సిన కైంకర్యాలు జరపాల్సింది. అర్థమే అవునా లేదా? మరి స్వామివారికి సహస్ర ఘటాభిషేకం చేస్తారు వరుణ జపం చేసి. సహస్ర ఘటాభిషేకం పూర్తవుతుందో లేదో ఆకాశంలో మబ్బులు బట్టి వర్షం పట్టడం ప్రతిసారి జరుగుతున్న అనుభూతి. దాన్ని ఏమంటారు? అరే చెయ్యాలని నమ్మకంతో చేసినప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు దానివల్ల వచ్చింది అనాలి. అంతేగాని దానివల్ల వచ్చింది గ్యారంటీ అనేది చేయడం. మరి చేసిన తర్వాత రిజల్ట్ వచ్చింది. మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఒంట్లో బాగోదని వెంకటేశ్వరికి దండం పెడతాం, 2 రోజులు తగ్గిపోతుంది మందు పనిచేసి. భలే పనిచేసిందండి అంట, 7 మందుట. అందుకని వెంకటేశ్వరుడు దయానం. మరి దండం పెట్టే అఫ్కోర్స్ అయి ఉంటుంది లేండి అంటాడు. అప్పుడు ఆ బాగులేనప్పుడు మాత్రం దండం పెట్టాడు, తెగ తగ్గాలి. ఏమో ఆయన అనుగ్రహం వల్ల కాలే, లేదండి మందు ఇచ్చాడండి. ఆ మందు సరైనది పడడం కూడా ఆయన అనుగ్రహమే, అది తెలుసుకో ఇక్కడ. కానీ ఈశ్వరానుగ్రహాన్ని నమ్మినప్పుడు పూర్తిగా నమ్మాలి. అందుకే మేము శివుడు అనుకుంటున్న అభిషేకం చేస్తున్నాను, శివుడు అనుకోపో అని ఒక్క మాట చెప్పలేకపోతున్నానే. అరే భగవంతుడికి చేసే అభిషేకంలో మంత్రం ఉంటుంది, ద్రవ్యం ఉంటుంది. ఆ క్షీరాదులను ముందు మంత్రంతో శుద్ధి చేస్తారు, శుద్ధి చేసి వేస్తారు. అయితే ఇలా అంటున్నాను కాదు, కానీ భగవంతుని అభిషేకానికి యోగ్యమైనది భారతదేశపు దేశవాళీ ఆవు పాలు మాత్రమే. నేను మీ దేశాల్లో పాలిచ్చు జంతువులు ఉంటాయి కానీ ఉండవు, కనుక ఈ పాలు వేయకపోయినా ఏం పర్వాలేదు, నీళ్లు వేయండి చాలు. ఇలా అన్నాను, మళ్ళీ నాకు కోపగించుకోకండి, వేసేవాడు వేసుకోండి. కానీ స్వామికి మాత్రం భారతదేశపు ఆవు, అది కామధేను సంతానం. ఆ క్షీరంలో అమృత లక్షణం ఉంటుంది. అందుకే పాలతో అభిషేకిస్తే ఒక ఫలితం, దజి పెరుగుతో చేస్తే ఒకటి, కృతంతో చేస్తే ఒక్కదప్ప ఫలితం చెప్పింది శాస్త్రం. చేసిన వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారండి. ఒక ఆయన మొన్నటికి మొన్న చెప్పాడు, హర్యానాలో రోజు దగ్గరుండి శివాలయంలో దేశవాళీ ఆవు పాలు తీసుకెళ్ళి అభిషేకం చేస్తే షుగర్ వాల్యూస్ 400 దాకా వెళ్ళిపోయినవి కూడా నార్మల్ అయ్యేనా అన్నాడు. ఇక్కడ ఉంటుంది ఫలితం తప్పకుండా చేసిన వాడికి. రుద్రాభిషేకం చేసిన, స్వామికి పూజ చేసిన ఫలితాలు నేటికి అనుభవానికి వస్తున్నాయి. ఏ ద్రవ్యంతో ఏమిస్తే ఏమొస్తుందో కూడా శాస్త్రం చెప్పింది. అవి అబద్ధాలు అనడానికి మనమెవరమండి? శివుడిని పూజించాలనే శాస్త్రం చెప్తుందో ఎలా అభిషేకించాలో కూడా చెప్తున్నారు. అలాగే మన ఆలయాల్లో, శివాలయాల్లో నిత్యాభిషేకం జరుగుతుంది. ఈ ప్రధానమైన ఆలయాల్లో ఉత్సవమూర్తులు ఉంటారు. మలయప్ప స్వామి అనేవాడు అక్కడ ఉత్సవమూర్తి. దీనికి భోగ శ్రీనివాసమూర్తి అని కూడా పేరు. ఈ ఉత్సవమూర్తులను మొట్టమొదటి నిర్మాణం చేసినప్పుడు బ్రహ్మదేవుడు. ఉగ్ర శ్రీనివాసమూర్తి, భోగ శ్రీనివాసమూర్తి ప్రధానంగా ఉంటారు. అయితే అందులో ఒక మూర్తి ఒక కాలంలో అగ్నిహోత్రాలు సృష్టించగానే ఆ మూర్తి స్థానంలో మరొక ప్రత్యామ్నాయం చేశారంటారు. మొత్తానికి వీటి వెనకాల కూడా చరిత్ర ఉంది. వాటికి నిత్యాభిషేకం జరుగుతుంది. అలాగే స్వామి పాదాలపై పెట్టిన కవచానికి కూడా నిత్యాభిషేకం ఉంటుంది. స్వామివారికి మాత్రం వారానికి ఒకసారి అభిషేకం చేస్తారు. ఇక్కడ విష్ణు స్వరూపాలకి లేదా ఇతర దేవతలకు మాత్రం వారానికి ఒకసారి అభిషేకం. మన ఇంట్లో కూడా విగ్రహాలకి నిత్యాభిషేకం చెప్పలేదు. సాలగ్రామం, లింగం వీటికి నిత్యాభిషేకం ఉంది, కానీ విగ్రహాలకు నిత్యాభిషేకం చేయకూడదు. 15 రోజులకు ఎప్పుడో చేయొచ్చు. స్నానం సమర్పయామన్నప్పుడు మామూలు పూలతో నీళ్లు ముంచి వేసినా చాలు. శివలింగంగా కానీ సాలగ్రామానికి కానీ వీటికి చేసేటప్పుడు నిత్యాభిషేకాలు ఉంటాయి. మూర్తులకు నిత్యాభిషేకాలు లేవు. అయితే ప్రత్యేకంగా వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఆగమశాస్త్రం చెప్తుంది ఎప్పుడెప్పుడు ఎలా చేయాలి. ఈ చేసేటువంటి అభిషేకాలు ఏం చేస్తాయంటే లోకానికి శాంతిని కలిగిస్తాయి. అక్కడ జరిగే అభిషేకం లోకానికి క్షేమాన్ని కలిగిస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలయాల్లో జరిగే సంకల్పాలు చూడండి. ఈ దేశంలో, ఈ భూమి యందు, ఈ విశ్వమునందున్న సర్వజీవులు క్షేమంగా ఉండాలి.
అంటే కులంతో మతంతో సంబంధం లేదు, సర్వజీవులు. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం మన రుద్రంలో అంటున్నాం. ఈ స్థానమునందు ఉండేటువంటి విశ్వం, విశ్వం అంటే టోటల్, ది హోల్, సమస్తము కూడా పుష్టిగా ఉండాలి, ఏ పీడ లేకుండా ఉండాలి అని దాని భావం. అందుకు భగవద్గీతం చేసినప్పుడు మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ క్షేమం ఉండాలి. ఇంకా చెప్పాలి, లోకక్షేమం అనే కాన్సెప్ట్ హిందూ ధర్మంలో ఉంది. మిగిలిన వాటిలో లేదా అంటే, మిగిలిన వాటిలో తమ మతం వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ పాపాత్ములు. తమ మతంలో చేరకపోతే వాళ్ళు నరకాల్లో పడిపోతారు. కానీ హిందూ మతం అలా కాదు. ఎవడి ధర్మం వాడు పాటిస్తూ పవిత్రంగా బ్రతికితే వాడు ధరించిపోతాడని చెప్తుందండి. అంత బ్రాడ్ థింకింగ్ హిందూ మతంలో మాత్రమే ఉంది, ప్రపంచంలో గుర్తుపెట్టుకుంటున్నారు. గర్వించాలి మనం, పిల్లలకి చెప్పండి నాడు మతం. అందుకే మనం మతం మార్చడం కాన్సెప్ట్ లేదు మనకి ఇక్కడ. ఎవడు ధర్మం వాడు పాటించాలి, స్వధర్మైన ధర్మం సరియా, అంత గొప్పగా చెప్పాను ఇక్కడ. అందుకే లోకక్షేమం అన్నారు వాళ్ళు. మా మతంలో మారితే నువ్వు క్షేమంగా ఉంటావు, లేకపోతే చంపేస్తావు జాగ్రత్త, లేకపోతే నరకానికి పోతావు జాగ్రత్త. అదే కదండి ప్రపంచమంతా ప్రస్తుతం ఉన్న తీవ్రవాద, ఉగ్రవాద, మత మార్పిడి సిద్ధాంతాలు. అవునా లేదా మీకే తెలుసు, నాకంటే లోకజ్ఞానం ఎక్కువ. అందుకు భవ్యమైన మన ఆలయాల్లో మాత్రం జరిగే కైంకర్యాలు లోకక్షేమం కోసమే. అక్కడ జరిగే నైవేద్యాలు ప్రపంచానికి. ఎందుకంటే ఆలయాన్ని ఆధారం చేసుకుని ఎన్ని వృత్తులు వారు బ్రతుకుతున్నారో తెలుసా. మొన్న ఆ మధ్య రీసెర్చ్ చేస్తే 21 వృత్తుల వారు ఆలయం వల్ల బ్రతుకుతారు. అర్చకుడు అయినప్పుడు వాడు వృత్తి శౌచము, సదాచారము, మంత్రానుష్ఠానము, వీటి వల్ల ఆ స్వామిని ముట్టుకునే అర్హత వాడికి వస్తుంది. కానీ వాడి కోసం వాడు ముట్టుకోవట్లేదు, మనందరి క్షేమం కోసం చేస్తున్నాడు. అవునా లేదా? ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తున్నట్టే వాడి కోసం కాదు, ఊరికి ఎలక్ట్రిసిటీ ఇవ్వడం కోసం తెలుసుకోవాలి. అయితే అక్కడ వాడు దానికి తగ్గ జ్ఞానంతో వాడు పనిచేయాలి. ఇక్కడ వీడు వాడి జ్ఞానం, వాడి ఆచారం వాడికి. అలాగే ఆలయాన్ని ఆధారం చేసుకుని పువ్వులు ఇచ్చేవాళ్ళు, ఆ నూనె ఇచ్చేవాళ్ళు, ఒత్తులు తయారు చేసేవాళ్ళు, ఒకటేమిటి ఎన్ని వృత్తులు వాళ్ళు బ్రతుకుతారండి ఒక ఆలయం వల్ల. అందుకే హిందూ సంస్కృతి వల్ల ఇండియన్ ఎకానమీకి ఎంత లాభం ఉందని రీసెర్చ్ చేసే పుస్తకం రాయించుతుంది, పెద్ద విషయం. కనుక అన్ని వర్గాల వారిని, అన్ని వృత్తుల వారిని కూడాను చక్కగా చూసుకునేది మన సంస్కృతి. అందులో స్వామివారికి జరిగే కైంకర్యాల వల్ల ఒక్కొక్క కైంకర్యం ఒక్కొక్క ఫలాన్ని ఇస్తుంది. అందుకే స్వామికి జరిగే ఒక్కొక్క కైంకర్యం, అందుకే ఆలయ కైంకర్యాలకు ఎప్పుడు లోటు రానియ్యరాదు. ఇది చాలా ప్రధానం. మన స్వార్థం కోసం ఆలయ కైంకర్యాలను తారుమారు చేయరాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఆలయ కైంకర్యాలు ఆగమశాస్త్రం ఫిక్స్ చేస్తుంది, ఫలానప్పుడు ఫలానా జరగాలి అని. ఇక్కడ అలాగే ఏ మాసంలో, ఏ వారంలో, ఏ పక్షంలో ఏం జరగాలి జరగాలి. పూర్వం నిత్యాగ్నిహోత్ర గృహాలు ఉండేవి. వారి సంవత్సర కాలంలో ఏ మాసంలో ఏ హోమాలు చేయాలి అవి చేసేవారు. అవి ఎందుకోసం? ప్రకృతి క్షేమం కోసం. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఆ సంస్కృతి నిత్యాగ్నిహోత్ర గృహాలు పోయాయి. ఆఖరికి పేర్లు చెప్పుకోవడానికి మిగిలింది, కానీ మనం కోల్పోయింది చాలా ఉందండి. ఆఖరికి మన పిల్లలకి మన సంస్కృతి అంటే ఏంటో తెలియదు. మొన్న ఒక చిన్నపిల్ల ఉంటుంది, మేము ఎప్పుడు దేవుడి గురించి ఆలోచించమండి, గురువారం బాబా గుడికి వెళ్తాం అంతే. అదేంటే హిందూ మతం. ఎలా అయిపోయి చూడండి. శివుడేమయ్యాడు, విష్ణువేమయ్యాడు, రాముడేమయ్యాడు, కృష్ణుడేమయ్యాడు, మన రామనవమి ఏమైంది, ఆదివారం సూర్యారాధన ఏమైంది, శుక్రవారం లక్ష్మీ పూజ ఏమైంది, అన్నీ మర్చిపోతున్నాం. అంటే బాబాగారు కూడదని నేను అనట్లేదు, బాబాగారు కూడా అన్నీ మానేయండి అని చెప్పారా? అది మనం అడ్డం పెట్టుకుని మన సంస్కృతిని మనం కోల్పోతున్నాం. ఇది బాబాగారు క్షమించారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బాబాగారు పూజ చేసేవాళ్ళు మన దేవతలను ఆరాధించడం తెలుసుకోవాలి. మన సంస్కృతి, మన సనాతన ధర్మం, మన సంప్రదాయం పాటించాలి తప్ప ఇది అడ్డం పెట్టుకుని వదిలేస్తే ఆయన సంతోషించరు. గురువు గారు భగవంతుని పూజించారని చెప్పగానే గురువుకి బొమ్మ చేసి మీరు పూజించారు అనుకోండి, గురువు సంతోషించడు. గురుస్వరూపం ఎప్పుడు భగవంతుడిని ఆరాధించమని చెప్తుంది. అదే ఆయన్నే భగవంతుడిని చేసేసి మిగిలిన వాళ్ళని భగవంతుడిని వాళ్ళని నిరసించరాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ ఆయన చెప్పిన శ్రద్ధాసబూరి అంటే భగవంతునిపై విశ్వాసం, శ్రద్ధ, ఆయన అనుగ్రహం దొరికే వరకు సహనం వహించడం సబూరి. శ్రద్ధా సహనం ఈ రెండు పాటించండర్రా. మీరు అహంకారం, మమకారం ₹2 నాకు దక్షిణ ఇవ్వండర్రా అన్న గురుస్వరూపం. ఆయన చెప్పిన జ్ఞానం చూడండి. ఆయన సింప్లిసిటీ అంత చక్కగా చెప్పాడు ఆయన. అందుకే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అని ఒక అద్భుతమైన జ్ఞాన సిద్ధాంతానికి ఆచార్యుడు ఆయన. అది పట్టుకుని ఆడంబరాలు చేయమన్నాడు ఆయన. ఎటుపోతున్నాము, బాధ కలిగన్నాము ఎవరికోవచ్చు ఇక్కడ. అందుకే మన సంస్కృతి గురించి మనకు తెలియట్లేదు. ఇక్కడ అవతల వాళ్ళకు వారం ఉన్నట్టు మనకో వారం ఉండాలండి. వారాలు దినాలు వాళ్ళకి, మనకు ప్రతి వారం భగవద్వారని తెలుసుకోండి. ఇక్కడ ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, ఒక్కొక్క వారంలో ఒక్కొక్క శక్తి ఉంది. అది మనం గ్రహించగలగాలి. ఇక పూలంగి సేవ స్వామివారికి ఎప్పుడు చేస్తారు, ఆ రోజు మరింత ప్రత్యేకం. అదేవిధంగా తిరుప్పావడి సేవ, ఆ ఎదురుగా అన్నరాశికి వస్తారండి. అప్పుడు ఎవ్వరు ఉండరు. స్వామి నేత్రముల దర్శనం, కళ్ళు తెరిచిన వెంటనే
ఏది ఉంటుందో దాని సారం లాగుతాయి కళ్ళు. ఏమనుకున్నారు? అది మామూలు బొమ్మ అనుకున్నారు ఆ విగ్రహం. ఆ దృష్టి పడగానే సారం లాగుతాయి. అందుకే ఆ నేత్రోన్మీలను చేసేటప్పటికల్లా ఎదురుగా ఉన్నటువంటి అన్నరాశి మీద ఆయన దృష్టి పడాలి. అది లాగేస్తుంది ఆ శక్తిని. ఇది పెద్ద రహస్యం. జగన్నాథ స్వామి ముందు కూడా 12 ఏళ్ళకోసారి నవకళైకరోత్సవం జరుగుతుంది. స్టడీ చేయండి అవి సాహిత్యాన్ని, మన క్షేత్ర సాహిత్యాన్ని స్టడీ చేయండి. అందరూ అనుకుంటుంటే మియర్ ఫేత్స్ కాదు, ఒక్కొక్క ఆలయానికి ఒక స్పెషాలిటీ ఉంది, ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అందుకు భారతదేశంలో ఒక్కొక్క ఆలయానికి ఒక ప్రత్యేకత సామాన్యమైనది కాదు. అవన్నీ క్షేత్రాలు, వాటి వైభవాలు చెప్పాలని ఎన్ని రహస్యాలండి. ఇప్పటికీ మనకి అస్సాంలో కామాక్ష క్షేత్రంలో ఏడాదికి ఒకసారి అంబువాచి అని ముహూర్తం వస్తుంది. అంబువాచి ఒక స్త్రీకి ఎలాగైతే ఋతు క్రమం ఉంటుందో భూమికి కూడా ఉంటుందిట. ఆ ముహూర్త కాలం కూడా నిర్ణయించారండి. ఆ సమయంలో ఆ క్షేత్రంలో ఒక స్త్రీకి ఋతుక్రమం వచ్చిన పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడున్న శక్తిపీఠంలో ఆ పరిస్థితి ఏర్పడుతుంది. అది ఆ క్షేత్రం గొప్పతనం. ఇప్పుడు తెలిసిందా, మన క్షేత్రాలను ఒక్కటి కాదు, ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత. భగవంతుడు ఒక్కడే కావచ్చు, ఆయన శక్తులు అనేకం. అలాగే మనం ఒకే భగవంతుడు అనేక రూపాలతో ఒక్కొక్క క్షేత్రంలో వ్యక్తమవుతూ ఉంటాడు. ఆ వెంకటేశ్వర క్షేత్రం యొక్క ప్రత్యేకత ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇలా గురువారం నాడు సేవ, ఆ రోజు ఆయన దర్శనం అవుతుంది. అందుకే నిన్న మనకు దర్శనం ఇచ్చాడు పరిపూర్ణంగా. ఇక ఆ తర్వాత స్వామికి జరిగిన కైంకర్యాల అభిషేకాల వల్ల ఏం జరుగుతుందని అంటే, అభిషేకం వల్ల ఆత్మశుద్ధి లభిస్తుందని చూసేవాడికి చేసేవాడికి కూడా ప్రధాన ప్రయోజనం. అంతేకాదు, స్వామికి జరిగే అభిషేకం లోకానికి తాపం దాహం పోగొడుతుంది, శాంతినిస్తుంది. ఎప్పుడు అభిషేకం శాంతిదాయకం, ఆ శాంతిని ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక తాపత్రయం మనకి, అవునా లేదా? ఏ తాపం లేకపోతే అదొక తాపం. కొంతమందికి ఏ దిగులు లేకపోతే సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయండి. అందుకే బాగా బిజీగా దిగులుతో ఉంటేనే కొంచెం శాంతిగా ఉంటారు. ఏ దిగులు లేదనుకోండి వ్యాక్యూమ్ ఏర్పడిపోతుంది, పిచ్చివాళ్ళు అయిపోతారు. అందుకు ఏ దిగులు లేకపోవడం దిగులు, అందుకే దిగులు అంత అలవాటు అయిపోయింది అనమాట మనకి అక్కడ. అందుకు సర్వ తాపత్రయాన్ని శాంతింపజేసే లక్షణం అభిషేకంలో ఉంటుంది కదా. అయితే అక్కడ అభిషేకం చేస్తే లోకానికి ఏంటంటే ప్రయోజనం అని అతి తెలుగు ప్రశ్నలు వేస్తారు. మనం అక్కడ పూజిస్తున్నది శిలని కాదు, సర్వలోకములు ఎవడి స్వరూపమో. అంటే మన దృష్టిలో భగవంతుడు అంటే విశ్వ విగ్రహుడు, విరాట్ రూపం కనుక ఆయన చేసేదంతా విశ్వానికి వెళుతుంది. ఇవన్నీ రహస్య విద్యలండి. ఇప్పుడు చెట్టు కొమ్మల్లో పళ్ళు కాయలు వస్తాయని చెప్పి కొమ్మలకు నీళ్ళు పోస్తామా? ఒక పిచ్చాయన వెళ్ళి కొమ్మలకు నీళ్ళు పోస్తామట. ఏంట్రా కొమ్మలకు నీళ్ళు పోస్తావు? ఆ కింద పోయి అన్నాడు. కింద మట్టి మీద నీళ్ళు పోయడం ఏంటండి, అక్కడ ఏం కనబడదు కదా అన్నట్టు వాడు. అప్పుడు వాడిని ఏమంటారు మీరు? మూర్ఖుడు అంటారు, లేదు. కానీ వాడు నిజంగా తెలివిగా మాట్లాడతాడు, లాజికల్గా. ఏమనంటే, అయ్యో కొమ్మల దగ్గర కనబడుతోంది, అక్కడ పోయాలి కదా, పళ్ళు కాయలు అక్కడ వస్తాయి కదా, కనబడిన మట్టి మీద పోయమంటావు ఏమిటి అంటే, నాయన కొమ్మలకు ఆధారం కింద ఉంది అని నేను నమ్మను, చూపించంటే ప్రతిదానికి చెట్టు మట్టి తీసి చూపిస్తూ ఉంటావా నువ్వు? కానీ అక్కడ కొమ్మలో పళ్ళున్నాయంటే, కనబడే కొమ్మలో పళ్ళున్నాయంటే కనబడిన మూలం కింద ఉందని బుద్ధి తెచ్చుకోవాలి ఇక్కడ. కనుక కనబడే కొమ్మల్లో పళ్ళు కోసం కనబడిన మూలానికి ఎలా నీళ్ళకి వస్తావో, కనబడే ప్రపంచంలో ఫలం కోసం కనబడిన భగవంతుని అలా ఆరాధించాలి. విశ్వానికి శక్తినిస్తుంది. అందుకు భగవంతుడికి చేసే ఆరాధన పుష్టినిస్తుంది. నేటికి కూడా అభిషేకాల వల్ల, అర్చనల వల్ల లోకానికి క్షేమం కలిగించడం మనం చూస్తూనే ఉన్నామండి. దీనికి మంత్రశక్తికి అంత వైభవం ఉంటుంది. నేను చెప్తే ఇది ఒక పెద్ద ఉపన్యాసం అయిపోతుంది, వెంకటేశ్వరుడికి దూరం అయిపోతామని ఇక్కడితో ఆపుతున్నాను. ఎప్పుడైనా ఎవరైనా తీరిగ్గా కూర్చుంటే, తీరిగ్గా కాదు శ్రద్ధగా, తీరిక అర్హత కావద్దండి, తీరిక అర్హత కాదు. ఆ రోజు మేము ఎంటర్టైన్మెంట్ కోసం బీచ్కి వెళ్ళకుండా ఉంటే అప్పుడే వింటాం అనుకోవడం. సబ్జెక్ట్ కావాలని వాడికి శ్రద్ధ ఉండాలి, వాడికి. లేకపోతే మనదంతా నటన. ప్రపంచంలో ఆధ్యాత్మికంగా ఉన్నామనేది కూడా స్టేటస్ సింబల్ అయిపోయింది, అవునా లేదా? 10 మందికి ఆధ్యాత్మికం కనబడగానే వాడు గొప్పవాడు అని భావం కలగాలని వాళ్ళు అనుకుంటుంటారు. ఎందుకు రాజకీయాల్లో తయారైంది, నేను చేస్తాం. అందుకే ఆలయాలలో కూడా ఆధిపత్యం కోసం కొట్టుకుంటున్న వాళ్ళు మనం చూస్తున్నాం. వాళ్ళకి ఆధ్యాత్మికత ఈ జన్మ కాదు కదా, మరికొన్ని జన్మల వరకు లేదు అని మనం గ్రహించాలి. ఇక్కడ అవన్నీ తెలుసుకోవాల్సిన అంశాలండి. అవేం ఆధ్యాత్మికత, కేవలం స్టేటస్ సింబల్. శ్రద్ధ ఆధ్యాత్మికత. ఎన్ని విడిచిపెట్టాలండి ధర్మం కోసం, జ్ఞానం కోసం, భక్తి కోసం. ఏమి విడిచిపెట్టాలి. మనకు ఆ రోజు టీవీలో ఇంట్రెస్టింగ్ సీరియల్ ఉండకపోతేనే ప్రభుత్వం వస్తుంది, లేకపోతే ఆ రోజు మన ఫ్రెండ్స్తో పార్టీలు లేకపోతేనే వస్తాం, అవునా లేదా? ఇది మన శ్రద్ధ. అందుకే శ్రద్ధాళుకు మాత్రమే సత్యం తెలుస్తుంది, కాలక్షేపపు రాయులకు తెలియదు. ఇది తెలుసుకోవచ్చు. అది శ్రద్ధతో గ్రహిస్తే మనకు తెలుసుకోవచ్చు. ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి. అంతేకాదు, ఒక మహానుభావుడు తన మంత్రశక్తితో పూర్ణిమను అమావాస్య చేశాడు, అమావాస్యను పూర్ణిమ చేశాడు. అది జరిగి కూడా ఒక శతాబ్దం కూడా కాలేదు. అవన్నీ నేను చెప్పాలంటే పెద్ద సబ్జెక్ట్. మంత్రానికి యంత్రానికి శక్తి ఉంటుంది. ఇక్కడ యంత్రాన్ని కంట్రోల్ చేసి బయట చంద్రుడిని కనబడినివ్వకుండా చేయొచ్చు. ఇక్కడ యంత్రాన్ని కంట్రోల్ చేసి చంద్రుడిని కనబడేటట్టు చేయొచ్చు.
ఎలా చేయొచ్చు అనేది ఆ సిద్ధులకు తెలుస్తుంది. సూచనప్రాయంగా చెప్పాను. అలాగే మన ఆలయాల్లో కూడా భగవద్-ఆరాధనలో ప్రకృతిని కంట్రోల్ చేస్తుంటాయి, ఉత్పాతాలు రాకుండా కాపాడుతుంటాయి. అలా వెంకటపతికి జరిగే కైంకర్యాలు మన దేశాన్ని, మన ధర్మాన్ని, మనల్ని కాపాడుగాక అని నమస్కరించుకుందాం. ఇక్కడ మొత్తానికి ప్రశ్నలు తర్కాలు ఇంకా పక్కన పెట్టి భక్తితో స్వామివారి యొక్క అభిషేక దర్శనం చేద్దాం. స్వామి యొక్క కైంకర్యాలు మానవులమైన మనం చేయడమే కాకుండా కొన్ని గుప్త వేళల్లో దేవతలు చేస్తారు అనే విషయాన్ని కూడా తరికొండ వెంకమాంబ రాస్తుంది. దేవతలు కూడా ఆరాధన చేస్తారు, వాళ్ళ సమయాలు వేరు. ఇప్పటికీ భారతదేశంలో కొన్ని అరణ్యాల్లో గుహలు ఉంటాయి. అక్కడ ఒక సమయంలో మనం వెళ్ళినట్లయితే రాత్రి అయిపోయిన తర్వాత తెల్లవారుజామున తలుపు తీస్తే తాజా పువ్వులు, తాజా దీపాలు, తాజా ధూపాలు కనబడతాయి. అక్కడ ఎవరు వేసారు? తలుపులు వేసినవి ఉన్నాయి. అంటే అక్కడ ప్రాంతాల్లో సిద్ధ పురుషులు, యోగులు వచ్చి చేసి పెడతారు పూజ. అలాంటివి ఎన్నెన్నో భారతదేశంలో ఆలయాల్లో నేటికి కనబడుతున్న వింతలు. పరిశోధనాత్మక దృష్టితో ఏకాగ్రంగా స్టడీ చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ మన ఆలయాల్లో, గుహల్లో ఎన్నో అద్భుతాలు నేటికి కనబడుతూనే ఉన్నాయి. కాశీ లాంటి మహాక్షేత్రాల్లో ఉన్న వాటి గురించి కూడా కవులు, పురాణవేత్తలు వర్ణించడమే కాకుండా అనేక మంది యోగుల అనుభవాలు ఉన్నాయి. అవన్నీ కూడా రసవత్తరంగా ఉంటాయి. వింటూ ఉంటే దివ్యానుభూతులు కూడా మనకి ఇస్తాయి. అంటే ఒక క్షేత్రం గురించి చెప్తున్నప్పుడు అన్ని క్షేత్రాలు మనం స్మరిస్తున్నాం. ఇప్పుడు శుక్రవారం కదా, పొద్దుటి పూట అభిషేకం స్వామివారికి జరుగుతుంది. అది దివ్య దర్శనం అండి. స్వామివారి యొక్క అసలు మూర్తిని మనం చూడబోతున్నాం. అసలు మూర్తిలో ప్రధానమైన ఆభరణాలన్నీ తీసివేస్తారు, కానీ స్వామివారికి ప్రధానంగా శంఖచక్రాలు మాత్రం అలంకృతమై ఉంటాయి. ఒక గోణం అంటే ఒక కౌపీనం ధరింపజేస్తారు. స్వామివారికి అభిషేకంలో వాడి ద్రవ్యాలు ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తారు. ఇవన్నీ చాలా విశేషమైన అంశాలు. ఇవి కొన్ని శతాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి అభిషేకాలు. పరిమళం ఒక అర ఉంటుందండి. ఆ అరలో భద్రపరుస్తారు ద్రవ్యాలు. ఆ ద్రవ్యాలు స్వర్ణ రజత పాత్రల్లో పెట్టుకుని వాటి ముందు ఊరేగింపు ఉంటుంది. ముందు జియ్యంగారులు, తర్వాత అధికారులు, ఏకాంగులు అనేవాళ్ళు, సేవాపరులు, వీళ్ళందరూ వాటిని పవిత్రముగా పట్టుకుని శిరస్సులపై ధరించి ప్రదక్షిణం చేసి స్వామి సన్నిధిలో సమర్పించి వాళ్ళు కూర్చోగానే ఇంకా స్వామివారికి ఇప్పుడు ప్రారంభిస్తారు అభిషేకం. అవి కూడా అక్కడ వాడేటువంటి ముందు నలుగు పెడతారు. అది కుంకుమ పువ్వు, చందనంతో చేసిన నలుగు బిళ్ళలు, వాటితో నలుగు పెట్టడం కూడా మనకు కనబడుతుంది. ఆ తర్వాత పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, పునుగు, కస్తూరి మొదలైన పాత్రలు అక్కడ పెట్టి వాటిని మంత్రజలాలతో ప్రోక్షణ చేస్తారు. తర్వాత ఉదయం చేయవలసిన సేవలు మొదలైన పూర్తయిన తర్వాత ఆభరణాలను ముందే తీసి పెడతారు కదా, పక్కన పెట్టి 2 వెండి గంగాళాలలో గోక్షీరం నింపి ఉంచుతారు. మరొక వైపు స్వామివారి ఆలయం ప్రక్కనే బంగారు బావి ఉంటుంది. అక్కడ ఎప్పటి నుంచో బాగున్నది. ఆ బంగారు బావి నీరు కూడా మరో పెద్ద 2 వెండి గంగాళాల్లో పెడతారు. అర్చక స్వామి అందుబాటులో ఉండే పీఠం పై నిలిచి అప్పుడు ఆ జలాల్లో మరొక వైపు ఆకాశగంగా జలాలు కూడా ఉంటాయి. అది నింపిన సువర్ణ శంఖం, ఆకాశగంగా జలాలు ఒక పాత్రలో పెట్టుకుని సువర్ణ శంఖం తీసుకుంటారు. పురుష సూక్తం పఠిస్తూ పునుగు తైలం రాసిన స్వామివారితో అభిషేకం చేస్తారు పురుష సూక్తంతో. ఇది చాలా విశేషమైన అంశం. ఆ కిరీటం నుంచి అభిషేకం జరుగుతుంటుంది. అప్పుడు చదివేది కూడా వేదోక్తములైన 5 సూక్తాలు పఠిస్తారు. వేదములో చెప్పబడ్డ 5 ఉపనిషత్తులు స్వరబద్ధంగా సాధన చేసిన సంస్కారవంతులు అక్కడ పఠిస్తూ ఉంటే స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తర్వాత క్షీరాభిషేకం చేసినప్పుడు స్వామిని చూడాలి, ధవళమూర్తిగా గోచరిస్తారు. క్షీరాభిషేకం తర్వాత మళ్ళీ స్వామికి జలములతో అభిషేకం చేస్తారు. తర్వాత పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, రక్తచందనం పొడి ఇవి కలిపినటువంటి జలంతో స్వామివారికి ఒళ్ళంతా రాసి నీళ్లు పోస్తున్నప్పుడు బంగారు మూర్తిలో గోచరిస్తారండి. ఇక్కడ పుత్తడి బొమ్మలా కనిపిస్తుంటాడు స్వామి. ఆ తర్వాత ఆ సమయంలో ఆయన మందహాసం కూడా శోభగా ఉంటుంది. హరిద్రాచూర్ణ మిశ్రిత జలం అంటే పసుపు కలిపిన జలంతో వక్షస్థలానికి అభిషేకం చేస్తారు. ఎందువల్ల అమ్మ లక్ష్మి ఉన్నది. ఇక్కడ ఒక రహస్యం ఉందండి. శ్రీనివాస అన్న దానికి నేను నిన్న అర్థాలు చెప్పుకున్నాం, మామూలుగా మర్చిపోలేం, అన్ని చెప్పుకున్నాం. ఇవాళ మరొక అర్థం చెప్పుకోవాలి. శ్రీనివాస విద్య అని వేదంలో ఒక విద్య ఉంది. శ్రీనివాస విద్య అంటే పురుష సూక్తం, స్త్రీ సూక్తం కలిపితే శ్రీనివాస విద్య అంటారు. ఇక్కడ ఇదొక రహస్యం. దానితో ఆరాధన చేసే పద్ధతులు స్త్రీ సూక్త, పురుష సూక్త ప్రయోగ విధులు శాస్త్రాల్లో చాలా ఉన్నాయి. మనకు తెలిసి ఇదో 15 గురుకులు, అదో 15 గురుకులు, కానీ రెండింటినీ సంపుటీకరణం చేస్తూ రకరకాల ప్రయోగాలు చెప్పింది శాస్త్రం. దానితో దరిద్రాలు పోయి ఐశ్వర్యం రావడం మొదలైనవన్నీ ఉన్నాయి. విద్యారణ్య స్వామి వారు అయితే స్త్రీ సూక్తంతో చేయవలసిన అనేక ప్రక్రియలు చెప్పాడు. ఆయన ఎంత మంత్రసిద్ధుడంటే విద్యానగర సామ్రాజ్యంలో భువనేశ్వరి దేవిని ప్రార్థించి కనకవర్షం కురిపించాడండి. ఆదిశంకర భగవత్పాదుల వారు తర్వాత
అందరూ చూస్తూ ఉండగా కనకవర్షం కురిపించిన వారు విద్యారణ్య స్వామి వారు. నిన్ను కూడా స్మరించాం మనం అక్కడ. అలాంటి మహాపురుషులు నడిచిన నేల నా భారతదేశం అని తెలుసుకోండి. విద్యారణ్య స్వామి వారు ప్రత్యేకంగా శ్రీ సూక్త విధానాన్ని విధిగా ఏర్పాటు చేసి దరిద్రాలు పోగొట్టే పద్ధతిని ఏర్పాటు చేశారు. అందుకే విద్యానగర సామ్రాజ్యాన్ని సన్యాసి ఏర్పరచగలిగాడు తెలుసుకోండి ఇక్కడ లోకక్షేమం కోసం. అలాగే పురుష సూక్తం ఈ రెండింటినీ సంపుటితం చేసి ఇప్పటికీ మనకి శ్రీ సూక్తం పురుష సూక్తంతో ఆరాధనలు అభిషేకాలు చేస్తూ ఉంటాం. షోడశోపచార పూజ చేసినప్పుడు కూడా అందులో ఒక రుక్కు ఇందులో ఒక రుక్కు కలిపి చేస్తూ ఉంటాం. ఇక్కడ విశేషించి విష్ణువు పురుష సూక్త రూపంలో ఉన్నాడు వెంకటేశ్వరుడు. వక్షస్థలంలో శ్రీ సూక్త రూపుడిని అమ్మవారు ఉన్నాడు. కానీ శ్రీ సూక్తం పురుష సూక్తం కలిపితే శ్రీనివాస విద్య అవుతుంది. ఆ శ్రీనివాస విద్య ఈ మూర్తి కనుక ఇది పేరు శ్రీనివాస స్వరూపము. ఇది ఈ పేరుకు మరొక అర్థం అంటే ఇక్కడ పురుష సూక్త శ్రీ సూక్త సమన్వయ మూర్తియే వెంకటేశ్వరుడు. దీన్ని బట్టి పురుష సూక్తం అంటే అందులో చెప్పబడిన వాడు విరాట్ పురుషుడు, యజ్ఞ పురుషుడు, సర్వజీవుల్లో ఉండే అంతర్యామి పురుషుడు. ముగ్గురు పురుషుల గురించి చెప్పేది పురుష సూక్తం. ఇంకా నేను పురుష సూక్తం మీద ఉపన్యాసం కాదు కనుక ఆపాను. కానీ పురుష సూక్తం స్త్రీ సూక్తాన్ని కలుపుతూ ఒక వారం రోజులు ప్రవచనం చేయడం జరిగినది. బహుశా ఇప్పుడు ధనముద్రికల్లో తెచ్చిపెట్టి ఉంచారేమో, మీరు వినియోగించుకోండి. ఎంత విజ్ఞానం ఉందండి మనకి. అది శ్రీనివాస స్వరూపం అంటే. అది శ్రీనివాసుడు అన్న మాటకి ఇదొక అర్థం, వైదిక అర్థం. పురుష సూక్త స్త్రీ సూక్త సమన్వయ మూర్తియే వెంకటపతి, అటువంటి దివ్య స్వరూపం. అందుకే అమ్మవారికి ప్రత్యేకించి హరిద్రా చూర్ణ మిశ్రిత జలేన అంటే పసుపు కలిపినటువంటి జలంతో అభిషేకం చేస్తూ ఉంటారు ఇక్కడ. ఆ తర్వాత తెచ్చిన జలములు వాటిని 108 కలశాల్లో పెడతారు. పెట్టి వాటిని మంత్రిస్తారు, వాటితో అభిషేకం చేస్తారు. ప్రత్యేకించి స్వామివారి అభిషేకం కోసమని ఆకాశ గంగా అని తీర్థం ఉంది. దాని నుంచి తెచ్చిన జలం ఒకవైపు ఉంటుంది. దానితో అనేక పర్యాయాలు సువర్ణ శంఖంతో అభిషేకం చేస్తారు. ఇక్కడ ప్రధానం పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, రక్తచందనం పొడి, గోక్షీరం, జలములు ఇవే వాడబడతాయండి, ఇంకేమీ కాదు ఇక్కడ విశేషించి. ఆ తర్వాత తెరవేస్తారు. తెరవేసిన తర్వాత దివ్య ప్రబంధ పారాయణం, తైత్తిరీయోపనిషత్తు ఇవి పఠనం జరుగుతుంటాయి. మన లోపల ఏం జరుగుతుందో తెలియదు. స్వామివారిని అక్కడ తడి లేకుండా బాగా పొడిగా తుడిచి కిరీటానికి ఒక పొడి వస్త్రం చూడతారు ఇక్కడ. ఆ తర్వాత పట్టు వింజామలతో వీచుతారు. వీచి తర్వాత స్వామికి వస్త్రధారణ చేస్తారు. 24 మూరల ధోవతి ఆయనకి ధరింపజేస్తారు. 24 మూరల ధోవతి. ఆ తర్వాత 12 మూరల ఉత్తరీయం ఆయనకు వల్లెబాటుగా వేస్తారు. ఆపై తిరుమణి కాపు ఆ తిలకాన్ని ఏర్పాటు చేస్తారు. వెన్న, పంచదార వీటిని నివేదిస్తారు. ఆ తర్వాత హారతి సమర్పిస్తూ ఉండగా తెర తీస్తారు. స్వామి దర్శనం జరుగుతుంది ఇక్కడ. ఇవాళ మనకి తెర వెనకాల ఏం జరుగుతుందో కూడా చెప్పేసుకుంటాం. అక్కడికి వెళ్తే అది మనకు కనబడదు, ఇక్కడ కనబడింది. ఆపై ఆ దివ్యమైనటువంటి సౌందర్యం దర్శనం. అన్నమాచార్యుల వారికి ఈ అభిషేకం చాలా ఇష్టం. అందుకే ఆయన అభిషేకం అంతా మన కళ్ళకి కట్టేటట్లు చేశాడు. అన్నమయ్య కీర్తన దగ్గర పెట్టుకుంటే తిరుమలలో అన్ని సేవలు చూసి వచ్చాడు ఇక్కడ. అన్నమయ్య కీర్తనలో గొప్పతనం అది. అన్నమయ్య మన కోసం పుట్టాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎలా ముక్తి పొందిపోయాడు. ఆయన కీర్తనలు మనకు ముక్తినిస్తున్నాయి ఇక్కడ. ఒక పరి ఒయ్యారమై ముఖమున కళలల్లో మొలచినట్లుండే ఇది అభిషేకమూర్తి మీద మనకు దర్శనమిస్తుంది. అలాగే పులుకడిగిన ఎట్టి పురుషోత్తముడు వాడే ఎలమి ఆరతులు మీ రెత్తరే దేవులకు ఇదొక కీర్తన. పులుకడిగిన ఎట్టి తెలుగు యొక్క నుడికారం పులుకడిగిన ముత్యం అంటారు. అలా ఆయన నిగనిగలాడుతూ మెరిసిపోతున్నాడు. ఎలమి ఆరతులు మీ రెత్తరే దేవునికి ఏమని చెప్పుదు మమ్మ ఈతని సౌభాగ్యము కోమలపు జవ్వనము గురుదైనట్టుండే ఇదొక కీర్తన. కోమలపు జవ్వనం స్వామి యొక్క మూర్తి మంచి యవ్వనంలో ఉన్న మూర్తిలా భాషిస్తుంటుంది. ఒకప్పుడు అక్కడ చాలా కాలం నుంచి ఉన్న వృద్ధ అర్చక స్వామితో మాట్లాడుతుంటే ఆయనకు అనుభూతి చెప్పాడు. మీరు అభిషేకం అవన్నీ చేస్తుంటారు కదా, మీ అనుభూతి చెప్పండి అంటే చాలామందికి శిలావిగ్రహంగా అనిపిస్తుంది. మాకు ఒక్కొక్కసారి ఆయన సేవ చేస్తుంటే ఒక వ్యక్తి శరీరాన్ని ముట్టుకున్నాడు, మెత్తగా తగులుతుంటాడు. ఆ నాసిక దగ్గరికి వెళ్తున్నప్పుడు ఊపిరి కూడా మాకు తగులుతుంటుంది. ఎవరికి చెప్పగలమయ్యా అనుభూతి అన్నారు ఇక్కడ. అందుకని శిలావిగ్రహం కాదండి, సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపం. అందుకని చూడాలంటే కంటి శుక్రవారము గడియ లేడంట అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని. అలమేల్మంగ అండ నుండి. అలమేల్మంగ అంటే ఆయన హృదయంలో ఉన్న మహాలక్ష్మి. నేను చెప్పుకున్నాను అలర్ మేల్ మంగ పద్మముపై ఉన్న దేవి అని అర్థం. అలర్ మేల్ మంగ శబ్దానికి అది ద్రవిడ శబ్దం. తెలుగులో అలమేల్ మంగ, కానీ శాస్త్రంలో పద్మావతి అని పేరు ఆ తల్లికి. పద్మావతి ఎక్కడుంది? ఆయన హృదయంలో ఉన్నది.
సొమ్ములన్నీ కడబెట్టి, సొమ్ములంటే ఆభరణాలు, కడబెట్టి అంటే పక్కన పెట్టి, సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము కట్టి, గోణం అంటే కోపిని, కమ్మని కదంబము కప్పు పన్నీరు, కదంబము అంటే అనేక రకాల ద్రవ్యాలు కలిపిన వస్తువు, దానితో పాటు కలిపిన పన్నీరు, చెమ్మతోన వేష్టువలు రొమ్ము తల మొల చుట్టి, వేష్టువలు అంటే తమిళ శబ్దంలో వేష్టు అంటే మన ధోవతి అని అర్థం, కొందరు పంచె అని అంటారు, పంచే ధోవతి మన తెలుగునాటే 2 రకాల పేర్లు ఒక్కొక్క చోట. వాటిని వేష్టువలు రొమ్ము తల మొల చుట్టి ఎప్పుడైతే పెట్టారు అప్పుడు స్వామి ఎలా కనబడుతున్నారు అంటే తుమ్మిద మైచాయతో నెమ్మది నుండే స్వామిని, నల్లని విగ్రహం పూర్ణంగా మనకు దర్శనమిస్తాం. ఇంకా ఆయనకి అలగుతున్న ద్రవ్యాలు పచ్చ కప్పురమే నూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగా దిగనది, చేస్తున్న అనుభూతి ఇచ్చాడండి కీర్తనలు. అచ్చెరుపడి చూడ అందరి కన్నులకింపై నిత్యమల్లె పువ్వు వలె ఇటు తానుండే స్వామిని కట్టి. ఆహా, ఆ క్షీరాభిషేకం చేసినప్పుడు రమ్యమైన మూర్తిని చూస్తుంటే కళ్ళు చెమర్చి ఒళ్ళు పులకించిపోవాలి. అందుకని పాలు ఈరికి పోసే బదులు అల్లవాడి పట్టలతో ఇచ్చుకనే దౌర్భాగ్య ప్రశ్నలు ఎందుకండి. ఎవడు పుట్టి ఈ ప్రపంచాన్ని ధరిస్తాడు చెప్పండి, ఎవడు పుణ్యాత్ముడు పాపాత్ముడు తెలియదు. మీరు పనికిమాల దైతే అంతని నింపేద్దామని అనక్కర్లేదు, భగవంతుడికి సమర్పించు, ఆయన ఎవడు యోగ్యుడు వాడికి ఇస్తాడు. ఇక్కడ అందుకే కుచేరుడు తీసుకొచ్చిన అటుకులు అలా పట్టుకుని ఒకటి నోట్లో వేసుకోబోతే రెండోది వేసుకుంటుంటే ఆపి నమ్మవు. నువ్వు ఒక్కడి తిట్టే చాయాలయ్యా, ప్రపంచానికి అంతటిగా ఆహారం చూడండి. అందుకు స్వామికి సమర్పించేది ప్రపంచానికి అందుతుంది. ఆ రూప సౌందర్యాన్ని భావిస్తూ ఆనందించాలండి. ఇంకా తర్వాత తట్టు పునుగే కూర్చి, పునుగు పిల్లేరు ఉంటుందండి, దాని నుంచి వస్తుంది పునుగు అనే ద్రవ్యం, సుగంధ ద్రవ్యం, దానికంటూ కూడా పెంచుతారు అక్కడ. తట్టు పునుగే కూర్చి చట్టలు చేరిచి నిప్పు పట్టి కరిగించి వెండి పళ్యాల నుంచి దట్టముగా మేను నిండా పట్టించి దిద్ది బిట్టు వేడుక పురియుచుండే బిత్తరి స్వామిని. బిత్తరి స్వామి అంటే వస్త్రాలు లేకుండా ఉన్నవాడు అర్థం. ఇక్కడ బిత్తరి స్వామిని కంటి అంత పరిపూర్ణమైన రూపాన్ని మనం చూడగలుగుతున్నామయ్యా అని వివరిస్తున్నారు. ఇది అభిషేకం పొందిన మూర్తి. ఆ తర్వాత స్వామివారికి అలంకారాలు జరుగుతాయండి. ఎన్ని రకాల స్వామికి అలంకారాలు ఉన్నాయో తెలుసా? ఏమిటో రెండు హడావిడి బయటకు వచ్చేసాం. అలంకరింపబడ్డ స్వామిని చూస్తే ఆ స్వామికి ఎన్ని అలంకారాలు ఉన్నాయో చూడాలి. ముందుగా సువర్ణ పద్మపీఠం ఉంటుంది ఆయనకి, క్రింద నుంచి పైకి పడదాం. బంగారు పద్మము పీఠముగా ఉంటుంది, సువర్ణ పద్మపీఠం. ఆ తర్వాత స్వామివారికి స్వర్ణ నూపురాలు ఉంటాయి పాదానికి. అటుపై బంగారు మొల నూలు, అక్కడ నాగఫణితో ఉన్న ఉదరబంధమునకు ఆభరణం, అది సర్పాకృతిలో ఉంటుంది, సరిగ్గా ఆ నాభి దగ్గర ఉంటుందండి, అది ఉదరబంధం అంటారు. ఇక స్వామికి వక్షస్థలంపై శ్రీ భూదేవుల మూర్తులు, పంచవ్యూహ మూర్తులు కూడా అలంకారాలు ఉంటాయి స్వామివారి వద్ద. పంచవ్యూహాలంటే సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, మహావిష్ణువు పంచవ్యూహ మూర్తులు ఉన్నాయి. అలాగే దశావతారాలతో కూడినటువంటి చిన్ని గంటల మొలత్రాడు ఉంటుంది, దానికి దశావతారాలు ఉంటాయి, ఒక్కొక్క గంట మీద చెక్కబడి ఉంటాయి. అలాగే స్వామికి కంఠాభరణం, ఒక చిన్నది కంఠం వరకు, అది వక్షస్థలం వరకు ఉండేది పెద్ద కంఠాభరణం, 2 కంఠాభరణాలు ప్రధానంగా ఉంటాయి. హృదయం వరకు ఒకటి ఉంటుంది, అది పులిగోరు హారం, అదొక విశేషం. తర్వాత నాభి వరకు కంఠం నుంచి వేలాడుతూ 5 పేటల గోపు హారం అనేది ఉంటుంది. కంఠం నుంచి ఎన్ని రకాల ఆభరణాలు చూడండి, అంటే చిన్న కంఠాభరణం, పెద్ద కంఠాభరణం, పులిగోరు హారం, ఇప్పుడు 5 పేటల గోపు హారం. ఆ తర్వాత రత్న గ్రంథులు, అంటే రత్నాల ముడుల్లో పెట్టినటువంటి సువర్ణ యజ్ఞోపవీతం ఉంటుంది స్వామివారికి. ఆ తర్వాత సాధారణ యజ్ఞోపవీతం ఉంటుంది. ఇకపై కంఠం నుంచి కటి వరకు 108 బంగారు తులసి పత్రాల హారం ఉంటుంది. జానువుల పర్యంతం, అంటే మోకాళ్ళ వరకు లక్ష్మీ ప్రతిమలతో కూడినటువంటి కాసులతో 108 కాసులు, ఇది చతుర్భుజ లక్ష్మీ హారం అంటారు. ఇది జానువుల వరకు ఉంటుంది. తొడల వరకు ఉండేటువంటి మరొక హారం ఉంది, అది కూడా గుండ్రంగా బంగారు రూపంతో ఉంటుంది. వాటన్నిటి మీద స్వామివారి అష్టోత్తర శతనామాలు ఉంటాయి. స్వర్ణ అష్టోత్తర శతనామ హారం అని దానికి పేరు. ఇక పాద పర్యంతం కూడా ఆభరణాలు ఉంటాయి, పైనుంచి అన్ని గుండ్రంగా కనబడతాయి. మన విగ్రహాల్లో చూసిన, పటాల్లో చూసిన కనబడుతుంటుందండి. ఇక్కడ గుండ్రంగా కాసుల్లాగా ఎన్నో కనబడుతుంది. ఒక అష్టోత్తర శతనామం అయింది కదా, పాదాల పర్యంతం వేలాడుతుంటుంది ఒక స్వర్ణాల కాసుల హారం. అందులో స్వర్ణ సహస్రనామాలు ఉంటాయి వెంకటేశ్వరుడు. అష్టోత్తర శతనామ హారమే కాకుండా సహస్రనామ హారం కూడా ఉంటుంది. ఇక ఆ తర్వాత ప్రకాశిస్తున్న కత్తి, దాని పేరు సూర్య కఠారి అంటారు. ఇది స్వామివారి హస్తాలకు కూడా ఆభరణాలు ఉన్నాయి, అది సువర్ణమైనటువంటివి. వైకుంఠ స్వామికి కటిహస్తం, వరద హస్తం కూడా ఆ విధంగా అలంకరింపబడి ఉంటుంది. అలాగే కడియాలు,
నాగాభరణాలు, స్వర్ణ ఆభరణ విగ్రహంలో కూడా పాములు ఆయన భుజంగాహారాలు భుజాహారాలుగా కనబడుతుంటాయి ఇక్కడ. అవి నాగాభరణాలు. ఇక భుజకీర్తులు, స్వర్ణ కర్ణపత్రాలు స్వామివారికి అంటే చెవుల్ని కప్పేటువంటి ఆభరణాలు. ఇక చక్రం శంఖం కూడా స్వర్ణమయమైనటువంటివి, రత్నాలు పొదిగినటువంటివి కనిపిస్తుంది. ఇక స్వామివారి మకుటాలు చాలా ఉన్నాయి. స్వర్ణ మకుటం ఉన్నది, వజ్ర మకుటం కూడా ఉన్నది, వజ్రాలు పొదిగినటువంటిది. ఆ తర్వాత స్వామి వస్త్రం సువర్ణ పీతాంబరం. ఇన్ని రకాలుగా స్వామివారి యొక్క ఆభరణాలను కూడా మనం ఇప్పుడు ధ్యానించుకున్నాం. ఒకవైపు అభిషేకం చేసి ఆభరణాలు అలంకరింపజేసిన ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మనం భావించుకున్నాం. అటువంటి ఆ స్వరూపాన్ని ఆరాధిస్తున్నట్టు భావించినా చాలండి. ఇక్కడ భావిస్తే అక్కడ ఫలితం ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. ఎక్కడైనా మనం భావిస్తే భగవంతుడు అక్కడ వస్తాడు. అందుకే తిరుమలను, తిరుమలేశుని మనం ఎక్కడున్నా నిరంతరం భావించుకుంటూ ఉండడం సంస్కారం చేయాలి. ఒకప్పుడు తెలుగువారి ఇల్లంటే వెంకటేశ్వరుడు ప్రధానమైన మూర్తిగా ఉండేవాడు, అవునా లేదండి? మన ఎవరి దేవతా భక్తులమైనా మన ప్రాంతం దేవుడు మనవాడు. అలా భారతదేశం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకత అండి. ఉత్కళ దేశంలో మా జగన్నాథ స్వామి ఉంటాడు, పూరి జగన్నాథ స్వామి, ఆయన ప్రత్యేకత. అలాగే ఇటు వెంకటేశ్వర స్వామి, ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ప్రత్యేకత మనకు కనబడుతుంటుంది. ఆ ప్రాంతం వాళ్ళందరికీ ఆయన దేవుడే. అంటే ఒకే దేవుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో ప్రకాశిస్తున్నాడు. గుజరాత్ ప్రాంతానికి వెళితే శ్రీనాథ్జీ చాలా అద్భుతమైనటువంటి మూర్తి కనబడతాడు. ఇలాగా భారతదేశంలో ఒక క్షేత్రం ఉందంటే ఆ క్షేత్రం చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అదే దేవుడు. అంతేకాదు ఆ దైవాన్ని ఆధారం చేసుకున్న కల్చర్ వ్యాపిస్తుంది, సంస్కృతి. ఆ సంస్కృతి సాహిత్యంలో, సంగీతంలో, చిత్రలేఖనంలో, శిల్పశాస్త్రంలో, దైనందిన కార్యక్రమాల్లో, ఆటపాటల్లో, ఇంటి ముగ్గుల్లో, అలంకారాల్లో కూడా సంస్కృతి ప్రతిఫలిస్తుంది. ఉత్కళ సంస్కృతి మీరు పరిశీలిస్తే ఒరిస్సాలో ఆ ఒరియా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని చిత్రలేఖనాలు ఉంటాయి. ఆ చిత్రలేఖన విద్య అక్కడికే ప్రత్యేకం. ఆ మూర్తులని జగన్నాథ స్వామిని ఆధారం చేసుకుంటాయి. ఆ జగన్నాథుని బేస్ చేసుకుని ఒడిస్సీ నృత్య రూపం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒడిస్సీ నృత్యకళ వ్యాపించింది. అదేవిధంగా ఒరియా జానపద సాహిత్యం వ్యాపించింది. కేవలం పండితులకు మాత్రమే కాదు, సామాన్య జనుల్లో కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని, కళా చైతన్యాన్ని భారతీయ ఆలయాలు ఉన్న దేవుళ్ళు అందిస్తున్నారండి. అది మన దేశం గొప్పతనం. అలాంటి భవ్యమైన సంస్కృతిని నాశనం చేయడానికి దుష్టశక్తులు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అవి పాలించి ఈ దేశాన్ని మట్టి కల్పించే ప్రయత్నం చేసినప్పటికంటే స్వతంత్రత వచ్చిన తర్వాతే ఇంకా దుర్మార్గాలు పెంచేశారు వాటి. ఇక్కడ రాను జరుగుతున్న బాధ. కానీ మొత్తానికి భారతీయ సామాన్య జనజీవనం నుంచి గొప్ప గొప్ప వారి వరకు కూడా ఆ క్షేత్రం యొక్క ప్రభావం అలా కనబడుతుంది. అందుకే ఆపదమక్కులవాడ, వెంకటరమణ, వడ్డికాసులవాడ, ఏడుకొండలవాడ అంటారు సామాన్య జనులు. మిగిలిన వాడు పురుష సూక్తం, శ్రీ సూక్తం, శ్రీ విద్య, మహావిద్య అంటూ ఉంటారు. ఎవరు ఎలా భావించినా వాళ్ళందరినీ వెంకటబాబు ఎంత చక్కగా పెంచుకుంటారండి. వెంకటేశ అనే మహామంత్రం వెంకన్న అయిపోయింది, వెంకయ్య అయింది, అనికేం పర్వాలేదు. ఎలా పెంచిన ప్రేమ కలిగిపోతాడు స్వామి. ఇక్కడ రామయ్య, రామచంద్రస్వామి, రాములు రవలే ప్రేమకున్న గొప్పతనం ఉంది ఇక్కడ. అలా పేర్లు కూడా జానపదుల్లో మరో రకంగా మారిపోతుంటాయి. చిన్నపిల్లల్ని ఎన్ని ముద్దు పేర్లతో పిలుస్తున్నారో తల్లిదండ్రులు. మనం భగవంతుని కూడా అలా పిలుచుకుంటాం. అంత చనువుంది మనకి సంస్కృతిలో. అటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ధ్యానం ఎక్కడున్నా మనల్ని అనుకరిస్తుంది. ఆయన భక్తవత్సలుడు కనుక. అదే స్వామివారి గురించి చెప్పేటప్పుడు అన్నమయ్య వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, ఆమటి మృక్కుల వారే ఆదిదేవుడే వీడు తోమని పళ్ళ్యాల వాడే దురితదూరుడే వేడుకొందామా అంటాడు. తోమని పళ్ళ్యాల వాడు ఎంత గొప్ప పేరండి. ఆయన పళ్ళేరు ఇప్పుడు తోమంట. మేము మా ఇంట్లో కూడా అలాగే ఉంచుతామంటాడు. దౌర్భాగ్యం తెలుసుకోండి. నిత్యానుష్ఠానం చేసే పళ్ళ్యాలు ఇప్పుడు తోమానండి. కొంతమంది సంధ్యావందనం చేసినప్పుడు రాగి పాత్ర పెడతారు. తోమెన్నాళ్ళు ఎందుకు తెలియదు, ఇనపర్రేకో అదో తెలియదు. పాత్ర ఏ రోజుకు ఆ రోజు శుద్ధి చేసుకోకపోతే అది అనుష్ఠానం వినియోగించరాదు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే పాత్రలు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. స్వామివారికి శుద్ధి చేస్తారు పాత్రలు. కానీ మరి తోమని పళ్ళాలు ఎందుకన్నాడంటే దానికి ఒక కథ ఉంది. అందుకే అన్నమయ్య కీర్తనలు వెంకటేశ సర్వస్వాలు. కేవలం ఆ కీర్తనలు చెప్పుకుంటూ కొన్ని రోజులు ప్రవచనం చేయించండి. కానీ కొద్దిగా అన్నమయ్య కీర్తన అంటే రోజు వింటూ ఉంటానులేండి, వీకెండ్ ఎంజాయ్ చేస్తారు, బయటకు వెళ్ళిపోతారు భయంతో నేను వెంకటేశ్వర సర్వస్వాలు పెట్టాను. అన్నీ కలుపుకుంటాం. ఇక్కడ విశేషమైనటువంటి అంశం ఇక్కడ మనకు కనబడుతున్నాయి. తోమని పళ్ళ్యాలవాడు వెనక ఉన్న కథ, అందులో భక్తవత్సల గాథ ఉంది. మన స్వామికి పెట్టే నైవేద్యాలన్నీ పెద్ద పెద్ద వెండి గంగాళాల్లోనూ బంగారు పాత్రలు పెడతారు.
అవన్నీ కులశేఖరాల వారికి పడి, నిన్ననే చెప్పుకున్నా, పడి గడప గిడ్డివైపోయినాయి. అనుసారి చూస్తాడంతే, పదార్థాలు ప్రసాదాలు అయిపోతాయి. ఇంకా తర్వాత జనులకి అది వినియోగింపబడుతుంది. మొత్తం అమ్మే లడ్డూల గురించి వదిలేయండి, పంచే పదార్థాలు ఎన్ని ఉన్నాయి అక్కడ అందరికీ కూడా. ఇక్కడ ఎంతమంది కడుపు నింపుతాడో స్వామి. అవన్నీ మన కోసం, ఏవి రుచికరమైనటువంటి రుచిమైన పదార్థాలన్నీ మన కోసం స్వామి. ఆయనకి ఏంటయ్యా అంటే గడపకి లోపల భాగం, అక్కడ ఒక మట్టి కొండ లేదా మట్టి పెంకు, దాంట్లో పెడతానండి నైవేద్యం ఒకటి. చూడండి, ఆయన రిచ్చిగాడు పూరుగాడు, ఎంత నిరాడంబరం, యోగీశ్వరుడా కనబడతాడు. ఇక్కడ ఒక సన్యాసి అవధూతలాగా ఆయన తినేది మాత్రం మట్టి మూకుట్లో పదార్థం. మట్టి మూకుట్లో పెట్టేటప్పుడు ఇవాళ వాడింది రేపు వాడకూడదు. ఏ రోజుకి ఆ రోజు కొత్త మట్టి ముక్కుడే పెట్టాలి, వాటిని తోమే పని లేదు. కానీ ఏ రోజుకి ఆ రోజు మట్టి మూకుట్లోనే పెడతారు కనుక తోమని పళ్యాల వాడి దురిత దూరుడే పెట్టాడు హనుమాచార్య వారు. అందుకే వెంకటేశ్వరుడి కైంకర్యాలు పురాణ విజ్ఞానం అర్థమైతే కానీ అనమీకీర్తన అర్థం కావాలి. ఇక్కడ ఎందుకు అలా రాశాడు తెలియదు. అందుకే డిక్షనరీ మీనింగ్ తెలిసినంత మాత్రాన మహాత్మ రచనలు అర్థం కావాలి. వాటి వెనకాల సంప్రదాయం, పరంపర, ఆగమాలు, విధానాలు, చరిత్ర ఇన్ని తెలియాలి. ఇప్పుడు తోమన పళ్యాల వాడు తెలిసారు కదా, ఎందుకు ఆయనకి ఇలాంటిదిగా పెట్టారు అంటే నియమం పెట్టాడు. ఒక్కొక్క కైంకర్యానికి ఒక్కొక్క భక్తుడి పేరు పెట్టాడు. ఆ భక్తుడు గుర్తురాదు ఎప్పటి కదండి, ఇప్పటికీ స్వామి గుర్తుపెట్టుకున్నాడు, మనం గుర్తు చేస్తుంటాడు. దీన్ని బట్టి భక్తులంటే ఆయనకు అంత ఇష్టం అసలు. ఇక్కడ లేకపోతే ఆలయానికి ఎందుకు రావాలి? ఆయనకు అవసరమే ఉంది. సర్వవ్యాపకుడైన భగవానుడు లీలామూర్తిగా వైకుంఠమునందు ఉండేటువంటి దివ్యమంగళ విగ్రహుడు ఈ మట్టిలోకానికి రావాల్సిన అవసరం ఏముంది? మత్స్యలోకంలో మనం అనుగ్రహించవలసిన అవసరం ఏమున్నది? భక్తవత్సరుడు కనుకనే ఒక మహాభక్తుడు ప్రార్థిస్తే దిగొచ్చాడు. ఆ భక్తుడి పేరు బ్రహ్మదేవుడు. మిగిలిన భక్తులు కట్టేశారు, ఆయన్ని వెళ్ళనివ్వట్లే, భక్తితో కట్టేశారు. భక్తికి కట్టుబడిపోయాడు ఆయన. భక్తవత్సల స్వామి పార కరుణా స్వరూపుడు ఆయన. ఆ కరుణకు సంకేతం ఒక అద్భుతమైన కథ చెప్తున్నారు. స్వామివారి కలియుగారంభం వచ్చేటప్పటికల్లా దివ్యమైన ఆలయం కట్టించిన వాడు తొండమాన్ చక్రవర్తి. మనకి అక్కడ తిరుమల క్షేత్రాన్ని ఆధారం చేసుకుని అనేక యోజనాల వరకు ఉన్న ప్రాంతానికి తొండమండలం అని పేరు. కాంచీపురం దాని ప్రధానమైన క్షేత్రం. కాంచీపురానికి ఒక సరిహద్దు స్వామి పుష్కరి. అఖండ కాంచీ మండలానికి అది సరిహద్దు. అంటే అమ్మవారి క్షేత్రం అనంత అందులో ఉన్నాడు స్వామివారు అఖండ కాంచీ మండలంలో. దీనికి తొండమండలం అని పేరు. అంటే తొండమాన్ చక్రవర్తి పాలించాడు. ఈ తొండమాన్ చక్రవర్తి ఎంత ధన్యుడంటే స్వామి ప్రత్యక్ష దర్శనం పొందాడు. స్వామి ఆయనకు అనుగ్రహించాడు. అప్పుడు మనం ఈ భౌతికంగా చూస్తున్నటువంటి శిలారూపాలయం కలియుగానికి నిర్మింపజేసిన అవకాశం ఆయనకి ఇచ్చాడు. దానితో భవ్యమైన ఆలయం నిర్మింపజేశాడు. పైగా ఆ సమయంలో ఆయన ప్రార్థన చేస్తే వైకుంఠం నుంచి దివ్య విమానం దేవతల ప్రార్థన మేరకు తన తేజస్సుతో ఆ గోపురంలో లీనమవడం ఆయన చూశాడు. అంతేకాదు స్వామి ఆయనకు ఒక వరం ఇచ్చాడు. నీకు నేను శిలామూర్తిగా కాకుండా నువ్వు పూజించే సమయంలో అసలమూర్తిగా నీకు దర్శనమిస్తానన్నాడు. ఇంక అంతకంటే భాగ్యం ఏముందండి? ఇవన్నీ ఆయనకు లభించాయి. పురాకృత సుకృతం వల్ల ఇవన్నీ లభించాయి. ఆ జన్మ తపస్సు కూడా కారణం. ఇలాగ గొప్ప అవకాశం లభించింది ఆయనకు. పైగా దేవతలు అక్కడికి రావడం చూస్తున్నాడు ఆయన రోజు స్వామివారి దర్శనానికి. నేటిగా వస్తారు కానీ మనకు కనబడేవాడు. అంతేకాదు నేడు మనం కొండలు ఎక్కేటప్పుడు మన ప్రక్క నుంచి అందరూ వెళ్ళిపోతుంటారండి. అందరూ ఎందరు సిద్ధపురుషులు ఉంటారో, ప్రచ్ఛన్న రూపాలతో ఎందరు దేవతాశక్తులు ఉంటారో మనకు తెలియదు. అదే క్షేత్రాల్లో తిరిగేటప్పుడు రెండు చేతులు దోయిలించి భక్తిగా వెళుతుంటారు. ఏ మహాత్ముడు ఎక్కడ ఉంటాడో తెలియదు. వాళ్ళు ఒక్క చూపు చూసి ఆశీర్వదించడం వాళ్ళ బ్రతుకులు ధన్యమవుతాయి. అదే క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ప్రధాన ఆలయ దర్శనమే కాదు, ఆ క్షేత్ర సంచార సమయంలో ఏ మహాత్ముడు చూపు మన మీద పడుతుందో తెలియదు. ఆ సంచరిస్తూ సూక్ష్మ రూపాలతో ఏ దేవతను మనం అనుగ్రహిస్తారో తెలియదు. అది క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు మెలకువతో వర్తించాలి. మెయిన్ టెంపుల్ అనే కాకుండా క్షేత్రం అంతా దివ్యశక్తి పరచుకుని ఉంటుంది. అలా దేవతలు వెళ్ళడం కూడా చూస్తున్నాడు తొండమాన్ చక్రవర్తి. మొట్టమొదటి ఆహా అనిపించింది, తర్వాత క్రమంగా అహంకారం వచ్చింది. 4 రోజులు జపమాల తిప్పేటప్పటికల్లా 5వ రోజుకి ఇలా చూస్తాం ప్రపంచం ఎక్కడో అయిపోయింది. ఎవడో వస్తే నీకు జరుగుతుంది వీడి పెద్ద అభయాలు. ఎక్కడైనా అహంకారాలు. నిజంగా తెలిసిన వాడు సిగ్గుపడతాడండి. 36,000 కీర్తనలు రాసిన అన్నమాచార్య అంటాడు, నా నాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే పొగడించితివి వినుతించనంతవాడా, వేనామాల వెన్నుడా వినుతించనంతవాడా, కానిమ్మని నాకీ పుణ్యము కట్టితి వింతేనయ్యా, దాచుకోని పాదాలకు తగనే చేసిన పూజలివి, పూచి నీ కీరితి రూప పుష్పములివి అయ్యా. అదండి వినయం. ఆ వినయం లేనంత కాలం ధరించడం. ఆధ్యాత్మిక సాధనలో వెళుతున్న అహంకారం వచ్చేస్తూ ఉంటుంది పక్క పక్కన. దీన్ని తోస్తూ సాధన కొనసాగించడమే పెద్ద సాధన. సామాన్యంగా ఇక్కడ అడుగడుగుని వచ్చేస్తుంది.
4 స్తోత్రాలు వేదము వేదాంతం నేర్చుకుని సాధన చేద్దాం అనుకుంటాం. 4 పన్నాలు నోటుకొచ్చేదో విద్యా అహంకారం వచ్చేస్తుంది. వేదం ఏం చెప్పింది, పోయిన వేదం వచ్చిందని అహంకారం. అరే స్వామి కైంకర్యం కోసం ధనం కావాలనుకుంటాం, ధనం ఇస్తాడు, ధనంతో కూడా అహంకారం వస్తుంది. పదవి లేదంటాం, పదవితో కూడా అది వచ్చేస్తుంది. అధికారం, యవ్వనం, ధనం, విద్య ఇవన్నీ అహంకారాన్ని తీసుకొస్తాయండి. కనుక అహంకారం తీసేస్తే అవన్నీ యోగాలు, అహంకారం కలిపేమో అవన్నీ కిందకు తోసేసేటువంటి మార్గాలు. ఇది తెలుసుకోవాల్సింది. అధికారంతో ఎంతమంది సత్కార్యాలు చేయరు, ధనంతో ఎంతమంది లోకసేవ చేయరు, విద్యతో ఎంతమంది ఉపకారం చేయరు. అహంకారం కలుగుతానే అవే ఒకటి ప్రమాదం ఎదుర్కొంటుందని చూసారా. కనుక భగవంతుని అన్నీ అడుగుదాం, అహంకారం లేకుండా ఉండేటట్టు చేయమని అడగడం చాలా ప్రధానం. అసలు ఆధ్యాత్మిక సాధన అంటేనే అహంకారాన్ని అరగదీయడం. అది ఎంత అరిగిందో చూసుకుంటే అదే ఆధ్యాత్మిక సాధన. కనుక మహాసాధకులు వాళ్ళు ఏమిటో ఎవరికి తెలియదండి. ఇప్పుడు ప్రతిదీ షోయే. ఎంత బాధ, వాడు 4 మంత్రాలు ఉపాసన చేయగానే విజిటింగ్ కార్డు ఉపాసకుడు, అదొకటి ఇంటి బోర్డు మీద కూడా మహా ఉపాసకుడు. అది అమ్మవారు, ఆ దేవతనా, నువ్వు ఉపాసకుడు, నీకు నువ్వే అనుకుంటావా? నువ్వు భక్తుడు అనే దేవత అంటే బిరుదు, నీకు నువ్వు అనుకుంటే బిరుదుగా. వాళ్ళు సర్టిఫికేట్ చేయాలి, వాడు సంతకం పెట్టాలి, అంతే కదండి. ఆ దేవుడు భక్తునండి నువ్వు అనుకుంటున్నావు, వాడాడు. అహంకారానికి ట్రీట్మెంట్ ఎలా ఇస్తాడో భగవంతుడి కథలో మనం చూడండి. ఈ కథ మనందరి కోసం చెప్తున్నాడు కాదు, జరిగిన కథే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన కథ. ఇది పురాణంలో ఉన్న కథ. ద్రవిడ భాషలో తమిళంలో ఈ కథ ఉన్నది. వాళ్ళ పాత్రలు వేరు. ఈ తొండమాన్ చక్రవర్తి స్వామివారికి రోజు పూజించే బాధ్యత, తాళం ఈయన వేస్తాడు. పొద్దున్నే తీస్తాడు, అర్చకులు చేస్తాడు, ముందు ఈయన చేస్తాడు. ఆయన ఇచ్చాడు భగవంతుడు ప్రివిలేజ్. అవి కూడా సువర్ణ మాలలన్నీ పెట్టుకుంటాడు, బంగారు మాలలు, బంగారు పువ్వులు, బంగారు తులసి దళాలు. చక్రవర్తి కదా, లోటు లేదు, అన్ని పెట్టుకుని రోజు పూజ చేస్తున్నట్ట. ఒకరోజు పూజ చేస్తూ స్వామివారికి నైవేద్యం పెడుతూ ఒక మాట అన్నట్టు స్వామివారితో, మాం విన నగితే భక్త త్రిషులోకేషు విద్యతే. స్వామి నాకు బాగా అనిపిస్తుంది, ముల్లోకాల్లో నన్ను మించిన భక్తులు లేడు కదా నీకన్నా. అబ్బా కుదిరిదిరా బాబు అనుకుంటాను స్వామి. ఏవం గర్వోక్తి మాకన్యా తూష్ణీమాసీద్రమాపతి. ఏవం గర్వోక్తి మాకన్యా. ఈ గర్వవచనం విని నవ్వు ఊరుకున్నాడు స్వామి. అలా ఊరుకుంటేనే ప్రమాదం. 4 జీవాళ్ళు పెట్టడం ఏం పర్వాలేదు, నవ్వు ఊరుకున్నాడంటే ఇది చేయబోతున్నాడు. తూష్ణీం ఆసీద్రమాపతి అని మౌనం వహించాడు. సరే అది యాక్సెప్ట్ చేసి అనుకున్నాడు. మౌనం అర్థంగా అనుకున్నాడు కదా. తర్వాత ఎప్పుడు పాఠం చెప్తాడు, వీడికి తెలియదు. అంత తెలుసుకునేటట్టు ఇది అహంకారం ఎక్కడ ఉంటుందండి. ఇక్కడ అహంకారం తెలుసుకోనివ్వదు కూడా. ఇది గొప్ప ప్రమాదం. అహంకారం లేకపోతే చిన్న సైగను అర్థం చేసుకోగలం, చిన్న నవ్వును అర్థం చేసుకోగలం. ఎప్పుడు ఆ పొసెసివ్నెస్ చాలా ప్రమాదం. భగవంతుడు అవకాశం ఇచ్చాడు, ఆరాధించుకో. నీతోనే అయింది ఆ ప్రపంచం. గట్టిగా ఆలోచిస్తే ప్రపంచంలో నేనంతా భక్తుల గురించి ఆలోచిస్తే వాడు పాదవేడుకు సరిపోలేని ఏడుపు రావాలండి. అహంకారం ఎక్కడెక్కడ. త్యాగయ్య అంటాడు, నీ పొగడకుంటే నీకేమి కొదవు. ఇవి అద్భుతంగా చెప్పాడు. నేను పొగడపోతే నీకేం కొదవయ్యా. త్యాగరాజు కీర్తనలో రాగం ఆలపిస్తేనే రాముడి కీర్త. వాసిగల సుఖసనక ప్రహ్లాద నారదాదులు వాళ్ళు పొగుడుచుకుంటే నేను ఒక్కడిని పొగడకపోతే నీకేం కొదవయ్యా. కానీ పొగడితే ఎవరి కోసం? నన్ను నేను తరింపజేసుకోవడం కోసం. నేను పొగడకపోతే స్వామి పొద్దే కదా, నేను నైవేద్యం పెట్టకపోతే ఆయనకి ఎలాగా అనుకోకెప్పుడు. కనుక ఏదో ఒక కైంకర్యం చేయగానే చేసింది ఎంత పబ్లిసిటీ అంతా. వేసింది ఒక్క మెట్టు, ఆ మెట్టుకు ఒక మీటింగు, ఫలానా వాడు మెట్టు వేసాడని దాని మీద చెక్కుతాడు చక్కగా. తను తొక్కిపోతారు ఒక్కొక్కడి వాడికి తెలియదు. ఇలాంటివి ఉంటాయి. అహంకారాలు అనేక రకాలండి. ఒక ఆలయాన్ని ఫ్యాన్ డొనేట్ చేసేట, స్విచ్ వేయిద్దరు కమిషన్ పెట్టాడు. ఎందుకంటే రెక్కల మీద పేరు రాశాడు, తిరిగితే కనపడుతుంది. ఇలాంటి వాళ్ళు ఉంటుంటారు. ఇలాంటి అహంకార పూరితులు ఎప్పుడు బాగుపడతారో తెలియదు. ఇక్కడ ఎంత భవ్యమైన కథలు. ఇక్కడ మొత్తానికి నేను అహంకార పూజలు చేస్తున్నాను, నన్ను నేనే ఫస్ట్ ప్రివిలేజ్ నాకు ఇచ్చాడు స్వామి అంటే అంతకంటే గొప్పవాడినేనా అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు. ఒకరోజు వెంటనే ఇవ్వడండి ఆయన కూడా. ఈ ఇన్సిడెంట్ మర్చిపోయి పాఠం నేర్పుతాడు. ఒకరోజు గుడి తలుపులు తెరిచి లోపలికి వెళ్ళగానే తాను నిన్న పూజించిన పువ్వులు అవన్నీ ఉన్నాయి. నేను మామూలు పువ్వులు ఉన్నాయి, బంగారు పువ్వులు అన్నీ ఉన్నాయి. వాటి మీద పచ్చి మట్టి పువ్వులు ఉన్నాయండి. బంకమట్టితో చేసిన పువ్వులు, బంకమట్టితో చేసిన తులసి దళాలు. అంత గొప్ప ఆర్టిస్టులు చూడండి. ఇక్కడ మట్టితో పువ్వుల్లా చేస్తాడు వాడు, మట్టితో తులసి దళాల్లా చేస్తాడు. అవి స్వామివారి పాదాలు నిద్రబట్టాయి. పోనీ ఎప్పటికో కావు, ఎండిపోయలేవు, పచ్చిగా ఉన్నాయి. ఇప్పుడే చేసేటట్టు తడి కూడా కనబడుతుంది. అరే నేను తాళం చెవులు నా చేతిలో ఉన్నాయి, నేనే తలుపు తీశాను, ఎవడి పూజ చేశాడు? ఎవరినో సంగీతం ఎందుకు? ఆయన నిత్యం కనబడతారు కదా స్వామి. ఆయన అడిగాడు.
స్వామి ఎవడయ్యా ఈ పూజ చేశాడు? నీకు తెలియకుండా ఎవడు చేయడు కదా. ఎలా వచ్చింది ఈ పూజ? ఎవడొచ్చాడు? ఎవడు రాలేదు నాయనా. మరి ఎలా వచ్చింది అంటే, ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడికి కొంత దూరంలో ఒక కోన ఉంది. కోన అంటే కొండల నడుమ ఉండేటువంటి ఒక చిన్న బోయవీడు, పల్లెవీడు. ఆ పల్లె ప్రాంతంలో ఒక కోన ఉంది. అక్కడ కుమ్మరివాడు ఉన్నాడు, మట్టి పని చేసేవాడు. వాడు కుటీరం లోపల గూడు ఉంది. ఆ గూటి లోపల కొయ్యతో నా బొమ్మ చేసుకున్నాడు. బుడెన్ మూర్తి కొయ్యతో నా విగ్రహం పెట్టుకుని రోజు పూజ చేస్తాడు. ఆయనకు వచ్చిన టాలెంట్ మట్టి పని. ఎవడు టాలెంట్ వాడు భగవంతుడు చూపిస్తే అదే చాలండి, ఏమక్కర్లేదు. చేతగాని సంగీతం నేర్చుకుని ఆయన ముందు పాడి కంటే వెంకటేశ తనకు వచ్చిన నోటుతో కీర్తిస్తే అదే చాలు. మనకు వచ్చిన విద్య ఆయన వినియోగిస్తే చాలండి. అది హోటల్ పెట్టుకున్నాను అనుకోండి, మొదటి అన్నం పదార్థం ఆయన నైవేద్యం పెడతాడు, అంతే కదా, మంచిది. మొత్తానికి స్వామి అంటే చాలా ప్రేమ. అలా ఆలయానికి వెళ్ళాడు, రోజు వెంకటేశ, శ్రీనివాస, గోవింద ఈ నామమే చాలు, ఇంకేం కావాలంటే ప్రేమ. చూడండి, ఆయన మంత్రాలు తంత్రాలు ఇవే అక్కర్లేదు, భక్తే కావాలి. భక్తితో అనే నామానికి ఆ శక్తి ఉంటుంది. చాలదా హరినామ సౌక్షామృతము తమకు, చాలదా హితమైన చెవులెల్ల నొసగా. ఇది ఒకటి హరినామం ఇంతైన చాలదా, చెదరికి జన్మముల చెరలు విడిపింప. మదినొకటి హరినామ మంత్రమది చాలదా, 10,000 నరక కూపములు వెడలింప. చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు. భగవన్నామం ఒక్కటి మనసారా అని, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన అని గీతలోనూ భాగవతంలోనూ కూడా అభయవచనం పలికాడు స్వామి. భక్తితో ఇస్తాడు కనుక తీసుకుంటున్నాను అన్నాడు. నాకు ఆ పదార్థం ఇష్టం కనుక తీసుకుంటాను అన్నది బాగా తెలుసుకోండి. కొంతమంది కృష్ణుడు అటుకులు పెట్టేస్తుంటారు, ఎందుకంటే కుచేలుడు ఇచ్చాడు. ఇంకా కృష్ణుడికి ఇష్టం అండి. కృష్ణుడికి అటుకులు ఇష్టం కాదు, కుచేలుడు భక్తి ఇష్టం. భక్తితో తెచ్చాడు కనుక అటుకులు పుచ్చుకున్నాడు, కానీ పాపం అటుకులు మొహం మర్చిపోలేదు ఆయన, తెలుసుకోండి. ఇక్కడ భక్తి ఇక ఒకసారి ఆయన ప్రేమగా పుచ్చుకున్నాడు కదా, అటుకులేనా. ప్రేమ అక్కడ ఉంది కనుక పదార్థానికి విలువ పెరిగిందండి. ఇక్కడ భక్తి పదార్థానికి విలువనిస్తుంది, నైవేద్య అర్హత కల్పిస్తుంది. అది గొప్ప విషయం. అందుకే ఆ బంకమట్టి పూలతో రోజు పూజ చేస్తున్నాడు ఆయన. అక్కడ చేసిన మట్టి పూలు, మట్టి తులసి దళాలు ఇక్కడ కనబడుతున్నాయి అన్నాడు. నేను ఇవాళ పూజ ప్రారంభించాడు ఆయన, ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఇవాళ తొండమాన్ చక్రత కనిపించేటట్టు చేసాడు ఇవాళ. అది గొప్పతనం. దీన్ని బట్టి స్వామి ఎక్కడున్నా పూజ పొందగలడు అని ఇప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇక్కడ ఎక్కడున్నా పొందగలడు. అక్కడ కొయ్య స్వామికి ఇంటి కుటీరం లోపల గూట్లో పూజ చేస్తే, ఈ భవ్యమైన స్వర్ణ మందిరంలో స్వామి గుర్తుపెట్టుకుని చూపిస్తున్నాడంటే, ఎక్కడ చేసే నమస్కారమైనా గ్రహిస్తాడు మా వెంకటేశ్వర స్వామి. ఇది గ్రహించవలసిన మరొక అంశం. మొత్తానికి ఆ మాట అన్నాడు. ఇప్పుడు కొంచెం తొండమాన్ చక్రవర్తికి సిగ్గు వేసింది. ఇన్ని బంగారు పువ్వులు నేను వేస్తున్నా, వాటన్నిటి పైన పెట్టుకున్నది. ఏది మట్టి పూలు. మట్టికి విలువ ఎక్కువ, బంగారానికి విలువ ఎక్కువ, భక్తికి విలువ ఎక్కువ. అది అరే ఒక యోగీశ్వరుడే సమలోష్టాస్మ కాంచనుడు అంటారే. మట్టి అన్న బంగారం అన్న ఒకే దృష్టితో ఉంటాడు యోగీశ్వరుడు. యోగీశ్వరేశ్వరుడు ఆయన. ఆయనకి ఏంటండి, బంగారు కిరీటం పెట్టాను, వజ్ర కిరీటం పెట్టాను, మీకు ఆయనకి ఏమీ కాదు తెలుసు ఇక్కడ. అందుకే ఆయన ఆ నిరాడంబరమైన యోగతత్వాన్ని మనం గ్రహించగలగాలి. లక్ష్మీపతికి నువ్వాభరణాలు ఇస్తావా, ఇది ఎప్పుడు మరోరాదు ఇక్కడ. అవి నీడాంబికాలు కాదు. కోట్లు కోట్లు పెట్టి అక్రమ సొమ్ముతో కిరీటం పెట్టానంటే అదే పెద్ద ఆయన మాఫీ చేయడు, దానికి కొట్టాల్సిన కొడతాడు, తెలుసుకోండి ఇక్కడ. అది నువ్వు అలంకరించవు, ఆయన భక్తిని అలంకారంగా గ్రహిస్తాడు ఇక్కడ. మొత్తానికి ఆ మట్టి పువ్వుల పూజ స్వీకరించేటప్పుడు స్వామి నీ చేత ఆయన ఈ విధంగా గుర్తింపబడి ఆయన పూజను స్వీకరించావంటే మహాభక్తుడే నాకు అనిపిస్తుంది. ఒక్కసారి ఆయన చూస్తే బాగుండండి. అవునయ్యాను చూసి తీరాలన్నాడు. వెళ్ళి అక్కడికి అన్నాడు. అడ్రస్ వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు. చూడండి ఇక్కడ భక్తుడి అడ్రస్ గుర్తుపెట్టుకున్నాడు ఆయన. మీరు ఏ మారుమూల బోస్టన్లో వీధిలో కూర్చున్నా మీ ఇంటి అడ్రస్ అని తెలుసు. లేకపోతే కోనలో ఉన్న ఒక పల్లెటూరులో ఉన్నటువంటి ఒక కుమ్మరి పని చేసుకునేటువంటి వాడి చిరునామా భగవానుడు ఇచ్చి అక్కడికి వెళ్ళాడు. చక్రవర్తి బయలుదేరాడు, ఆడంబరంలో కూడా వెళ్ళాడు అంతవరకు. కానీ కిరీటం పెట్టుకుని అలాగే వెళ్ళాడు. ఆ వెళ్ళిన వాడు ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే ఇంటి చూరు ఉంటుంది కదా, అది కిరీటానికి దగ్గర పడిపోయాడు కింద, కిరీటంతో సహా. చూసారా, నేను కట్టిన గుడిలో దేవతలు కూడా తలను ఉంచుకొస్తున్నారని పొంగిపోయేట్టు. ఇప్పుడు దానికి ఇది శిక్ష. అన్నీ లెక్క పెట్టుకుంటాడు స్వామివారు. తన గుడిలోకి దేవతలు కూడా తల వచ్చి వస్తున్నారని గర్వించాడు. తన గుడి కాదు, స్వామి గుడి. వీడు కట్టిస్తే వీడు గుడే. అంత వెంకటేశ్వర గుడి కట్టి బిర్లా టెంపుల్ అంటారు. అది ఏమిటో తెలియదు. బిర్లా గారు అనుకున్నారో లేదు కానీ మనం అంటాం. ఇది స్వామి మందిరం, వ్యక్తి మందిరం కాదు. చక్రవర్తి అనుకున్నాడు ఈ టెంపుల్లోకి వచ్చి వాళ్ళందరూ తల వచ్చి వస్తున్నారే అనుకున్నాడు. ఇప్పుడు వాడికి తగిలింది. ఇక్కడ
అరే తల వంచాలండి, అన్ని చోట్ల తలెత్తు తిరుగుతూ ఉంటే ప్రమాదం. వినయం ఉండద్దు, చాలా అవసరమైనది. ఇక్కడ ఆ చూరు తగిలి కింద పడిపోయాడు. ఆ చప్పుడు లోపల నుంచి ఆయన వచ్చాడు, పడి ఉన్నాడు. అరే మీరు ఎవరండి? చూస్తే సామాన్య మనుషుల్లో లేదు, ఆభరణాలు కిరీటం ఏమిటి అంటే, నేను ఈ మండలానికి రాజునయ్యా అన్నాడు. అరే రే చక్రవర్తి నా పేద గుడిసుకు రావడం ఏంటయ్యా? ఏముంది నా దగ్గర, మీరు రావడం ఏమిటి? ఈ చక్రవర్తి కాదయ్యా, సకల భువన చక్రవర్తే నీ పేరు చెప్పాడు అన్నట్టు. ఇక్కడ ఆశ్చర్యచకితులు లోపలికి తీసుకెళ్ళి మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత ఏమిటి జరిగిందని అడిగాడు. మీ ఇంట్లో వెంకటేశ్వరుడు యొక్క విగ్రహం ఉందిట, ఒక గూట్లోట, ఎక్కడుంది ఆ గూడుని చూసాడు. అక్కడ గూట్లో కొయ్య వెంకటేశ్వరుడు, ఆయన పువ్వులు వగేరా, దాని మీద బంకమట్టి పువ్వులు, ఇటువంటి దీపాలు, ధూపం, పళ్ళు, నైవేద్యం చూసి దండం పెట్టుకున్నాడు. ఇక్కడ ఉందని మీకు ఎలా తెలుసండి అన్నాడు. నేను వెంకటేశ్వరుడు ఆలయంలో ఆయన పూజించుకుని తొండమాన్ చక్రవర్తినయ్యా, ఆయన చెప్పాడు ఇక్కడ ఉన్నాను వెళ్ళి చూడమని. అనగానే బొట్ట కన్నీళ్ళు వచ్చాయి. మహానుభావుడైనటువంటి ఆ కుమ్మరివాడికి, అతని పేరు భీముడు, బోరుగుని ఏడుపు వచ్చింది. నా పేరు స్వామి గుర్తుపెట్టుకుని అన్నాడా? ఆయన పేరు దేవతలందరూ పలుకుతారే, ఆయన నా పేరు పలికాడా? నా ఇంటి గుట్లో తానున్నానని చెప్పాడా? అరే నేను స్వర్ణమందిరం కట్టేనా ఏమిటో, పేదవాడి గుట్లో కొయ్య విగ్రహంగా ఉన్నానని చెప్పాడు స్వామి అని మూర్ఛితుడై కొంతసేపటికి తేరుకుని స్వామి కరుణకు నోట మాటరాక నిలబడిపోయి చూస్తూ ఉంటే ఆ గూటిలో అఖండ తేజోమండలం, ఆ తేజోమండల మధ్యలో గరుత్మంతుడిపై లక్ష్మీ సమేత విష్ణువు దర్శనమిచ్చారన్నమాట. భగవన్ స్వరూపం దర్శనమిచ్చింది. పేరు పెట్టి పిలిచాడు భీమా ఇలా రా అని. ఒళ్ళు పులకించిపోయింది. తొండమాన్ చక్రవర్తికి కళ్ళ నీళ్లు ఆగట్లేదు. ఇన్ని పూజలు చేస్తూ ఆలయం కట్టాను కానీ ఈ అనుభూతి నాకు ఎప్పుడూ కలగలేదే. ఈ పేదవాడి గుడిసెలోని గూటిలో కనబడ్డాడు, నా ఆలయంలో ఉన్నాడని భ్రాంతి చెందాను. ఇలా మాట్లాడుతూ ఉంటే స్వామికి ఏదైనా ఇవ్వాలనిపించింది. భక్తులకి ఎప్పుడు కూడా స్వామికి ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది, మిగిలిన వాళ్ళకి ఆయన ఏమి ఇస్తాడా అనిపిస్తుంది. అడిగే భక్తులు చాలామంది, ఇచ్చే భక్తులు కొంతమంది. అర్పించడమే భక్తి, ఆచరించడం కాదు. ఇది తెలియాలి. ఇక్కడ అర్పించే భక్తిలో ఉన్న మాధుర్యం ఉంటుంది. ఇక్కడ అర్పించడం అంటే ఆయన అవసరం చూసి అర్పించడం కాదు, తనను తాను అర్పించుకోవడం. అర్పించుకోవాలంటే ఆయనకి ఏదో ఇవ్వాలనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన భార్య. ఇల్లాల లక్షణం ఏంటంటే ఆ మాతృత్వం ఉంటుందండి ప్రతి ఇల్లాల్లో. అది ఎవరు వచ్చిన వాడు కడుపు నింపాలని తాపత్రయం. వచ్చిన వాడు జగదేకపతి, అది ఏదో ఇవ్వాలనుకుంటుంది కానీ తన ఇంట్లో ఉంటుంది, సంగటి ఇవే ఉంటాయి. సిగ్గుపడుతుంది. ఆయనకి చక్ర పొంగలు ఇవ్వగలదా, దధ్యోదనం ఇవ్వగలదా, పులిగోయుగురములు ఇవ్వగలదా? సిగ్గుపడుతుంది ఇవ్వడానికి. ఆవిడ సిగ్గుపడుతుందన్న విషయం గమనించండి. ఇక్కడ అమ్మ అక్కడెక్కడ జొన్న సంగటి చేసి ఉంచావుగా, తినాలంది, ఆకలిస్తుంది అమ్మా అంటే ఇక్కడ వెంటనే ఆవిడ వాళ్ళ పని మట్టి పని కదా, అక్కడ ఉన్నటువంటి ఒక కుండ పెంకు తీసుకుని ఆ సంగటి పెట్టి స్వామికి తెచ్చి 2 కుండల్లో తెచ్చింది, 2 పెంకుల్లో. ఎవరికి? పక్కన ఆవిడకి కూడా. ఇద్దరు తింటూ చాలా బాగుంది కదా అనుకుంటున్నారు ఒకరితో ఒకరు. అంటే భక్తుడిచ్చిన దాన్ని తీసుకోవడమే కాకుండా ప్రశంసావాక్యం. అందుకు ఒకరిచ్చింది తింటూ బాగుంది అన్నప్పుడు వాడి మనసు ఎంత ఆనందిస్తుంది. ఆ ఆనందం కలిగిస్తూ చాలా బాగుంది కదా అంటూ ఇద్దరు శుభ్రంగా తిన్నారు. ఒక మెతుకు కూడా పెట్టుకుంటా, చాలా బాగా పెట్టేవమ్మా అని చేతులు కడుక్కుని ఇలా రా అని పిలిచింది 2 మహాలక్ష్మి. ఆవిడ పేరు తమాలి, భీముని భార్య పేరు. పిలిచి కుంకుమ పెట్టి చీరాసారే ఇచ్చింది 2 ఆ తల్లి. మహాలక్ష్మి చేత చీరాసారే ఉంటుంది. దాంతో చూస్తున్న తొండమాన్ చక్రవర్తి ఏం కావాలని అడిగాడు. ఇంకేం కావాలన్నారు వాళ్ళు. ఇక్కడ ఏ స్వామి సర్వస్వమని పట్టుకుతున్నామో ఆ స్వామి ప్రత్యక్షమైతే మాకు ఇంకేం అక్కర్లేదు. ప్రాపంచిక విషయంలో మాకు ఎప్పుడూ దృష్టి లేదు. ఏదో కొంతకాలం పడుతున్నాగా మా దృష్టి నీ పాదాలపై నిలుస్తుంది. నువ్వేదో ఇస్తావని కాదు, నువ్వే మా సర్వస్వమని పడుతున్నావు. అలాంటి నువ్వు ప్రత్యక్షమయ్యాక ఇంకేమి కావాలి అంటే లోకం వైపు దృష్టి పెడుతుంది. మాకేం అక్కర్లేదన్నారు. ఆ స్థితి కలిగిన, నిరపేక్ష కలిగిన నిష్కామ భక్తులను తెలుసుకుని, పరాభక్తులను తెలుసుకుని, ముఖ్య భక్తులను తెలుసుకుని స్వామి ఆ ఇద్దరు జీవుల్ని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఇక్కడ తొండమాన్ చక్రవర్తికి ఘోరుని ఏడుపు వచ్చింది. నా సంగతి ఏమిటయ్యా అన్నాడు. ఇంకొక జన్మ ఉందయ్యా అని అన్నాడు. అంతా చేసేది కానీ అహంకారం ఉంది కనుక మరొక జన్మ ఉంది. ఆ జన్మ ఏమిటని వెతకద్దండి, ఇంకో జన్మ ఉందన్నాడుగా. ఆ విధంగా అనుగ్రహించాడు ఆయన. అందుకే కుమ్మర దాసుడైన కురువరత్తి నంబి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాను చక్రవర్తి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు గుప్పెడివాడు అని అన్నమయ్య ఈ కథని ఒక చరణంలో స్మరించారు. ఇక్కడ కురువరత్తి నంబి ఈ ఒక్క కథ ద్వారా వెంకటపతి యొక్క హృదయం ఏమిటో మనకు అర్థం కావాలి. ఆయన భక్తవత్సరుడు. ఆడంబరాలు, అహంకారాలు స్వామికి నచ్చవు. ఆయనకు కావలసినంత
భక్తి, నిష్కపటమైన భక్తి. అందుకే భగవంతుడు పేదవాళ్ళ దేవుడే, పెద్దవాళ్ళ దేవుడు అని అనద్దు. చాలామంది అదొకటి రిచ్ పీపుల్కేనండి ఇలాంటి పట్టుకుంటారు, వాళ్ళ అజ్ఞానం తెలుసుకోండి. ఇక్కడ వీళ్ళ అహంకారం వీళ్ళకి, ఆయన పట్టించుకోండి. నిన్ననే చెప్పుకున్నాం కదా, స్థానం దేవస్థానం పూర్ణకుంభాలు పట్టచ్చు కానీ దేవుడు పట్టడు. వీళ్ళకి ఎంత గంటల తరబడి నిలబెట్టినా కళ్ళు మూసేస్తాడు. నిజమైన భక్తుడు ఆరక్షణ నిలబడ్డా స్వామి వాటిని బ్రతుకంతో చూసుకుంటాడు. అది స్వామి యొక్క దయ, అపారమైనటువంటి దయ. అందుకే ఎటువంటి వాడవో నీ మహిమ ఎట్టు తెలియవచ్చును, నిటలలోచన రజులు తెలియలేరు, నిన్నెట్లు తెలిసేరు మానవులు అంటాడు అన్నయ్య. ఎవరు తెలుసుకోగలరయ్యా నీ యొక్క లీలని అంటూ, కురువ నంబి గారి చేతి బంకమట్టి పూలు కొన్ననాడ తెలిసే మీ భోగములు అన్నాడు. ఇక్కడ కురువ నంబి గారి చేతి బంకమట్టి పూలు కొన్ననాడ తెలిసే మీ భోగములు. నువ్వెంత భోగలాలసుడు, నీకు ఇవ్వాలంటే ఏమిటి నీ భోగం మాకు తెలిసిలే అని బంకమట్టి పూలు తీసుకున్నావు. ఇప్పటికే కొండ పెంకులను దాని గుర్తుగా తీసుకుంటున్నావు. అప్పుడెప్పుడో కొండ పెంకులో పుచ్చుకున్నావు కనుక నువ్వు తీసుకున్న ఆహారం నేటిగా అదే పాత్ర. అంటే ఆయన నైవేద్యం పేరు ఎవరిది? గురువర్తిరమివర్తి. చూసారు, అంత స్వామివారికి గొప్ప నైవేద్యం ఏంటంటే మట్టి ముక్కుట్లో నైవేద్యం. ఇక్కడ ఎంత నిరాడంబరమైన స్వామి, దీన్ని బట్టి అర్థం చేసుకోండి. హృదయ దర్శ, ఆయన భావదర్శి. తిరుమల నంబి తాతయ్యన్న నాడే తెలిసబో మీ పెద్దతనము. మీరేదో పెద్దవారు అంటే బ్రహ్మందరికి తాతగారు పితామహం, ఆయన కంటే పెద్దవాడి. కానీ నువ్వేదో పెద్దవాడి వెనక నమ్మో అనిపిస్తుంది. కానీ నువ్వు ఒక వ్యక్తిని పట్టుకుని తాత అన్నావు, నాకు తెలుసు అన్నాడు. అతన్ని తాత అంటే నువ్వు ఎంత చిన్నవాడు అని తెలిసిపోయింది. కానీ నువ్వు పెద్దవాడు అని మేము భయపడక్కర్లేదయ్యా, నువ్వు చిన్నవాడు కూడా. నేను బాలుడిగా చేసి ఆడుకోవచ్చు. ఒక పెద్ద నువ్వు తాత అని పిలిచావని నాకు తెలుసు అన్నాడు. ఆయన కథ చారిత్రకంగా ఉంది, పురాణమే కాదు, చారిత్రక కథ. ఆయన పేరు తిరుమల నంబి, మరొక పేరు శ్రీశైల పూర్ణులు. ఇది ఆయన యామునాచార్యుల వారి శిష్యుడు, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మహానుభావుడైన. గురువుగారి ప్రేరణ మీద తిరుమలకు వచ్చి స్వామి కైంకర్యంలో అంకితమైపోయాడు నిరంతరం. కైంకర్యంలో ఏదో ఒకటి సమర్పించుకుంటే చాలు జన్మచరితార్థం. స్వామి కైంకర్యంలో ఏది చేసినా జన్మచరితార్థమే. భగవత్ కైంకర్యం అంత గొప్పది. ఆ కైంకర్యాలు మనం తరించడానికి భగవంతుడు ఏర్పాటు చేశారు, కానీ ఆయనకి ఏం కావాలి? అతడు స్వామివారికి అడవంతా తిరిగి రకరకాల పువ్వులు తెచ్చేవాడు. పైగా జపానుష్ఠాన పరాయణుడు. గురువుల ద్వారా అష్టాక్షరి ద్వయమంత్రం ఉపదేశం పొంది నిరంతరం అనుసంధానం చేసుకుంటున్నటువంటి గొప్ప యోగీశ్వరుడు, గొప్ప సాధకుడు, విష్ణు భక్తుడు, అపారమైన భక్తుడు. ఆయన ఆలయానికి 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పాప వినాశనం నుంచి రోజు నీళ్లు మోసుకు తెచ్చేవాడండి అభిషేకం. అంటే నిత్యాభిషేకం జరుగుతుంది చెప్పుకున్నాం కదా మనము. ఆ నిత్యాభిషేకం మలయప్ప స్వామికి వాటికి చేసే నిత్యాభిషేకానికి రోజు జలం తెచ్చేవాడు. అప్పుడు పాప వినాశనం నుంచే తెచ్చేవాడు. ఎంత దూరం పాపం, 10 మైళ్ళు దూరం. ఈ పెద్దాన్ని వెళ్ళి తెచ్చేవాడు. మంచి యవ్వన కాలంలోనే క్షేత్రానికి వచ్చేసాడు. రాను పెద్దవాడు అయిపోయాడు, వృద్ధుడయ్యాడు. ఇంకా నియమం తప్పలేదండి. నియమం తప్పకుండా తెచ్చేవాడు. ఒకసారి చాలా వయస్సు పెద్ద అయిపోయింది, కానీ నియమం తప్పకుండా వెళ్ళి కొండతో తెస్తున్నాడు. భక్తులు ఎప్పుడు కైంకర్యాన్ని కష్టంగా భావించాడు, ఇష్టంగా భావిస్తాడు, తక్కించడు. ప్రేమగా స్వామికి సమర్పిస్తున్నాను భావంతో చేస్తాడు. మట్టి కుండలతో నీరు తెచ్చేవాడు. పెద్దవాడు అయిపోవడం వల్ల పూర్వమంత వడివిడిగా పరిగెత్తలేకపోతున్నాడు. ఆ రోజు కొంచెం శరీరం సహకరించట్లేదు, కానీ సమయం మించిపోతుంది అభిషేకానికి. తొందరగా అంది బాలు పట్టుకుస్తున్నట్టు ఆ కడప తెస్తుంటే తోవలో కుర్రవాడు కనబడ్డాడు, ఒక బోయ కుర్రవాడు కనబడి, తాత దాహం ఇస్తున్న నీళ్ళు ఇవ్వ అన్నాడు. దొరక్క నేనే దొరికేదైనా ముసలాడిని తెచ్చుకుని కుర్రాడు కొంచెం పక్కకెళ్ళి తెచ్చుకోకూడదు, అలాగే దోవలో వాడికి ఇవ్వకూడదని కాదు, దీని వాడికి వ్యాఖ్యానం చేయొద్దు. నువ్వు కుర్రవాడు వెళ్ళి తెచ్చుకో, స్వామి కైంకర్యం కోసం తెచ్చుకొని నీళ్ళు అయ్యా, ఇప్పటికే సమయం అయిపోతుంది, నా వల్ల స్వామి కైంకర్యం ఆలస్యం కాకూడదు, అందుకు నువ్వు అక్కడికి తెచ్చుకో అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆ వెళుతూ ఉంటే వీడు బోయివాడు కుర్రవాడు, చేతులు విల్లమ్మలు ఉన్నాయి. చాలా తెలివిగా ఒక బాణం వేసి కొండకు కన్నం పెట్టాడు. ఆ పడుతున్న దారి తాగుతూ అని వెనకొలుస్తున్నట్ట. కొంతసేపటి అయ్యేటప్పటికల్లా తెలిసింది కొండ ఖాళీ వెనక్కి తిరిగి చూశాడు. కొండలో నీళ్ళు కింద పెట్టి భోరుని నేర్చాడు. నా వల్ల ఈరోజు స్వామి కైంకర్యం ఆలస్యం అయిపోయింది. అసలు ఇన్నాళ్ళు నా జీవితంలో ఒక్కరోజు కూడా ఆయనకి జలం సమర్పించకుండా జరగలేదే. అనారోగ్యం వచ్చినా, రోగం వచ్చినా, రోష్టి వచ్చినా ఆగకుండా చేసేనే, ఇవాళ ఇలా విఫలమైంది అని భోరుని నేర్చాడు. ఎందుకు తాత అంత ఏడుస్తున్నావు? ఎంత నిర్వాహకం చేసేవరా, నాకు నీళ్లు లేకుండా చేసావు అంటే, సరేలే ఈ పక్కనే రా నేను చూపిస్తాను, నేనేం బాధపడకు అన్నట్టు. అంటే అక్కడ కొండ బాలు కనబడుతుంది, నీళ్లు లేవు. నీళ్లు లేవంటే ఉండి వస్తాయన్నట్ట. ధనస్సు బాణాన్ని సంధించి వేయగానే
రంధ్రం పడి జలధార వస్తుందండి. ఇక్కడ కొండ పగిలిపోయింది, కొండిచ్చాడు ఆయన. అప్పుడైనా ఒక్కసారి ఎవరి వీడని ఆలోచించడం పెట్టండి, పక్కనున్న తెలియనివ్వడు స్వామి. వెంటనే ఆయన కైంకర్యం అనే తొందరలో కడవ పట్టుకుని కొత్త నీళ్ళు చక్కగా నింపుకుని వెళ్ళి స్వామికి ఇచ్చేశాడు కైంకర్యం. అమ్మయ్య, ఆ రోజు అభిషేకం జరుగుతుంటే అందులోంచి స్వామి చిరునవ్వు నవ్వి నా దాహం తెచ్చవయ్య త్రోవలోనే అన్నట్టండి. ఇక్కడ వెంటనే స్వామి, నువ్వా పనిచేసినది, నువ్వా నా కొత్త నీరిచ్చినది, తెలుసుకోలేకపోయేవయ్యా అంటే, నేను అనుకుంటే తెలుసుకోలేవు, నేను అనుకుంటే తెలుసుకోగలవు. కానీ తెలుసుకోలేకపోవడం నేను అనుకోవాలి. అప్పుడు నా సంకల్పం, నీతో ఆడుకున్నాను కాసేపు, తాత అని పిలిచానంటే జగత్తుకే తాతవైన నువ్వు నన్ను తాత అని పిలిచేవా స్వామి అంటే, నువ్వు నాకు తాతవయ్యా అన్నట్ట. జగన్నాథుడి తాత కాకపోవడం కంటే ఇంకేమున్నదండి. ఇప్పటికీ దాని గుర్తుగా ఆ రంధ్రం పడిన జాలు పేరే ఆకాశగంగా. స్వామి తనంతా తాను ఏర్పాటు చేశారు. అత్యద్భుతమైన పేరు కదా. అందుకే తిరుమల నంబి తాతయ్యన్న నాడే తెలిసేబో మీ పెద్దతనములు. అన్నమయ్య ఎక్స్ప్రెషన్ ఎంత అద్భుతంగా ఉందో. పెద్ద భోగము నాకు చాలా విలువైనవి కావాలి అంటే ఆ మట్టి పువ్వుడు తిండి తెలుసుకోలే, ఆ పక్క మట్టి పూలు పొందినప్పుడే తెలిసిపోయింది మీ భోగాలు. నేను చాలా పెద్దవాడిని, తిరుమల నమ్మని తాత అన్నప్పుడే తెలిసిపోయింది నీ పెద్దరికం. ఎంత చక్కగా మాట్లాడండి. మరొక భక్తుడు కథ అంటాడు, అది రేపో మాపో భగవంతుడు చెప్పిస్తే చూసుకుందాం మొత్తానికి. ఈ విధంగా స్వామి యొక్క భక్తుల చరిత్రలు మనకి ఎన్ని తెలియజేస్తుంటే, అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలేశ. అది ఒప్పుకోవాలి ఆయన ముందు, కానీ అహంకారం ఒప్పుకోమండి, అది వచ్చిన బాధ. అందరి దగ్గర ఒప్పుకోవద్దు, ఆయన ముందే ఒప్పుకోండి. ఎందుకు చెప్పకపోయినా ఆయనకు తెలుస్తుంది కనుక. ఒప్పుకుంటే పోలే. అదే స్వామి ముందు మనసు పరచి నిలబడగలగాలి, అప్పుడు స్వామి అనుగ్రహం మనకు లభిస్తుంది. అన్నమయ్య కీర్తన యొక్క సహాయంతో దాన్ని మనం చాలా చక్కగా వివరించుకున్నాం. అటువంటి భగవాన్ యొక్క భక్తవాత్సల్యాది దివ్య గుణములన్నీ మనం స్మరణ చేసుకుంటూ ఈ క్షేత్రంలో ఉన్న మరికొన్ని ప్రత్యేకతలు, మరికొన్ని విశేషాలు, స్వామి అనుగ్రహం యొక్క విధానం కూడా మరికొన్నిటిని మనం స్మరించుకున్నాం. ఇక్కడ ఇంత అభిషేక సమయంలో స్వామి మూర్తి పరిపూర్ణంగా దర్శించాం కదా, మన వక్షస్థలం అమ్మ కథ కూడా పూర్ణం చేసుకుని మనం ధన్యమవుతాం. భారతదేశంలో మధ్యదేశం అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ మనం పిలుస్తున్నాం. ఈ మధ్యదేశంలో ఆత్మారాముడును మహానుభావుడు ఉండేవాడు. ఆయన మంచి విప్రోత్తముడు, అనుష్ఠానపరుడు, వేదాంగవేత్త. కానీ కుటుంబ భారం సరిగ్గా నిర్వహించలేని దారిద్ర్యాన్ని పట్టుకుంది. ఆ దారిద్ర్య బాధ పోగొట్టుకోవడం కోసం అనేక తీర్థాల్లో తిరుగుతూ స్నానాలు చేస్తూ దేవతల అనుగ్రహం వల్ల దరి నుంచి బయటపడాలి అని తపన పడుతూ తిరుమల క్షేత్రానికి వచ్చి కపిల తీర్థంలో స్నానం చేశాడు. కపిల తీర్థం తెలుసు కదా, తిరుమల క్రింది భాగం నుంచి కూడా స్వామి క్షేత్రమేనండి, తెలుసుకోండి. క్రింద శయనమూర్తిగా గోవిందరాజస్వామి ఉంటారు, పైన స్థానకమూర్తిగా స్వామివారు ఉంటారు. పైగా కపిల తీర్థం చాలా విశేషమైనటువంటిది. పరమేశ్వరుడు అక్కడ నెలకొని ఉన్నాడు. అప్పుడు ఇంకా కలిగి ప్రవేశించలేదు కనుక మేము విష్ణు భక్తులు కనుక శివాలయానికి రాం, శివభక్తులు కనుక విష్ణువాలయానికి రామనే పాపాత్ములు లేరు ఇప్పుడు ఇక్కడ. అందుకు కపిల తీర్థానికి వెళ్ళి ఆత్మారాముడు స్వామి దర్శనం చేసుకుని కపిల తీర్థంలో స్నానం చేసి ఒక గుహలో ప్రవేశించాడు. అక్కడ ఆ గుహలో ఒక తేజోమయమైన మూర్తి ఉన్నాడు. ఇప్పటికీ కూడా అలాంటి మూర్తులు ఉంటూ ఉంటారు. అందుకే క్షేత్రాలు అలాంటి సంచరిస్తే వాళ్ళ అనుగ్రహం లభిస్తుందేమో. అనేక తీర్థాల్లో స్నానం చేసి కపిల తీర్థానికి చేరాడు. అప్పుడు ఆ మూర్తి చాలా చిన్న పిల్లవాడు, 5 ఏళ్ళు అలా ఉంటాయి, కానీ తేజస్సు చూస్తే అద్భుతం. ఒక మహాబ్రహ్మవేత్త కళ్ళు ఎలా మెరిసిపోతాయి, అలా కళ్ళు ఎలా మెరిసిపోతున్నాయి. పసివాళ్ళ లేడు, బ్రహ్మజ్ఞాని. ఆయన చూసి సాష్టాంగ నమస్కారం చేసి, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు వేద పురాణాలు చదువుకున్నాను కనుక ఒక మూర్తి స్ఫురిస్తోంది, కానీ మీరెవరో తెలియజేస్తే ధన్యుడిని అవుతాను అంటే నన్ను సనత్కుమారుడు అంటారు అని చెప్పారు. ఇక్కడ వాళ్ళు నిత్యం వాళ్ళు శిశుమూర్తులుగానే ఉంటారు కదా. సనత్ కుమారులకు పాద నమస్కారం చేసి వెంటనే అన్నాడు, నాకు భగవద్ అనుగ్రహం కలగాలి, బ్రహ్మజ్ఞానం కలగాలి అన్నాడు. చూసేవా, నువ్వు ఎందుకు బయలుదేరావు, ఏమడుగుతున్నావు అన్నాడు. వెంటనే నువ్వు దారిద్ర్య బాధ తట్టుకోలేక నువ్వు బయలుదేరు. దారిద్ర్య బాధ తట్టుకోలేకంటే భోగాల కోసం కాదు, నీ హృదయం నాకు తెలుసు. ఎందుకంటే గృహస్థైన వాడు ధర్మాచరణకి ధనం కావాలి, వాడికి బాగా తెలుసుకోండి. భోగం కోసం కాదు, ధర్మాచరణకి వాడు ధనం కావాలి. ధర్మం తతసుఖం, ఇది మన సంస్కృతి. కానీ ధనం ఎందుకు అయ్యాడు? ధర్మ కార్యక్రమం చేయడానికి. రోజు నిత్యాగ్రహోత్తరము, దేవతార్చన, ఇంటికి వచ్చి అతిథి అభ్యర్థులు భోజనాలు పెట్టడం, పితృదేవతలకి దేవతలకి చేయవలసిన కైంకర్యాలు చేయాలి. వాటికంటే ధనం కావాలి, అది లేదు. ధర్మాచరణకి తగ్గ ధనం లేదని గృహస్థుగానే బాధపడుతున్నాను. దానం చేయలేను, అతిథి అభ్యర్థులు భోజనం పెట్టలేను, ఇంకేం గృహస్థాన్ని ఇక్కడ. తర్వాత కుటుంబ పోషణ. అందుకే దానం భోగం, ముందు దానం తర్వాత భోగం.
ఇలాంటివి చేయడానికి నాకు దగ్గర ధనం లేక తిరుగుతున్నాను. ఆ మాట చెప్పు, నువ్వు జ్ఞానం మోక్షం అంటున్నావి అన్నాడు ఇక్కడ. అంటే మనసులో జీవుడికి ఆ కోరికున్నా ఇవి చేయలేకపోతున్న బాధ కూడా ఉంది. కాబట్టి ముందు ఈ బాధ పోవాలయ్యా. అదేవిధంగా తర్వాత జ్ఞానం మోక్షం కూడా కావాలి. ఎవరుద్దన్నారు ముందు లోకంలో హాయిగా బతికితే తర్వాత అది కూడా అవసరం. నీ ధర్మం నువ్వు పాటించడానికి కావాల్సిన ధనం కావాలని తాపత్రయం. అది జరగాలి అంటే నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. ఈ మంత్రంతో నువ్వు తిన్నగా ఒక మహాతీర్థం ఉంది, అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఆ తీర్థ ప్రాంతంలో తపస్సు చేయి. దాని పేరు స్వామి తీర్థం. దీనికి మరొక పేరు స్వామి పుష్కరిణి. పుష్కరిణి అంటేనే కొలను, కోనేరు. అక్కడికి వెళ్ళి తపస్సును ఆచరించు అని చెప్తే సరే అని బయలుదేరి మహానుభావుడు అక్కడికి వెళ్ళి ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి జపం చేస్తున్నాడు. ఆ జపంలో ధ్యానింపబడుతున్న తల్లి మహాలక్ష్మి మంత్రం ఇది. ఈ మంత్రం ఇచ్చినటువంటి వాడు సనత్ కుమారుడు. ఇందులో అనేక బీజాక్షరాలు ఉంటాయి, కానీ సభల్లో బీజాక్షరాలు లేవు, చేయకూడదు. పుస్తకాలు చూసి సభల్లో విని చేయకూడదు. కానీ అందరూ చేసుకోదగ్గ దివ్య నామములు ఇందులో చెప్పాడు. ఆ నామ మంత్రం ఇక్కడ మనం ఒక్కసారి అనుకుందాం. స్వామి నామం గుర్తుందా? శ్రీనివాసాయ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమః. అది ఆయన మంత్రం. ఇప్పుడు అమ్మవారి వ్యూహ మంత్రం చెప్తున్నాడు. శ్రీలక్ష్మ్యై పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై నమః. అందాం ఒక్కసారి. శ్రీలక్ష్మ్యై, నేను అన్నదండి, శ్రీలక్ష్మ్యై పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై నమః. ఈ మంత్రం చేస్తూ అమ్మవారిని ధ్యానం చేయి. ఆ ధ్యానించదగ్గ మూర్తి ఎలా ఉంటుందో చెప్తున్నాను విను అంటున్నాడు ఇక్కడ. దయాలోల తరంగాక్షి పూర్ణచంద్ర నిభానన. ఆవిడ కన్నుల నుంచి దయ ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి విశాలమైన నేత్రములతో పూర్ణచంద్రుని వంటి వదనంతో ప్రకాశిస్తున్నదమ్మ. జననీ సర్వలోకానాం మహాలక్ష్మి హరిప్రియ. ఆవిడ సర్వలోకములకు జనని మహాలక్ష్మి హరిప్రియ. సర్వపాపహరాసైవ ప్రారబ్ధస్యాపి కర్మణః. ఆవిడ సర్వపాపహర. ప్రారబ్ధవశాత్తు వచ్చే బాధలను అనుభవించక తప్పని అంటావు, కానీ ఆ తల్లిని ఉపాసన చేస్తే ప్రారబ్ధవశాత్తు వచ్చే బాధను కూడా పోతుంది. ఇది తెలుసుకో. ఏదో భక్తి కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, నియమం కలిగి ఉండాలి. పైగా ఆవిడ దయాస్వరూపిణి, క్షమాస్వరూపిణి. ఎన్ని తప్పులు చేసినా పశ్చాత్తప్తుడి పాదములంటిదే క్షమిస్తుంది ఆ తల్లి. సంహృతౌతు క్షమాసైవ సర్వ సంపత్ప్రదాయిని. ఆవిడికి వ్యూహలక్ష్మి అని ఎందుకంటారు అంటే, వ్యూహం అంటే స్ట్రాటజీ. ఒక పని చేయాలంటే ఒక వ్యూహం కావాలి, ఆ వ్యూహంతో చేయాలి. అలాగే అమ్మవారి విశ్వం నడపడానికి ఒక వ్యూహం ఉన్నది ఆవిడికి. వ్యూహం అంటే ఒక పరివారం, ఆ పరివారంతో నడుపుతుంది. ఆవిడ శక్తుల పరివారం. అమ్మవారి దగ్గర ఉన్న శక్తులు లక్ష్మి, కీర్తి, జయ అని 3 శక్తులు ఉంటాయి ఈ తల్లి దగ్గర. లక్ష్మి అంటే సంపద, కీర్తి ఇది శోభ, అలాగే 2వది కీర్తి, 3వది జయ. ఈ 3 ప్రతివాడికి అదే కావాలండి. సంపద కావాలి, లోకంలో మంచి పేరు కావాలి, ఏ పని చేసినా అది ఫలించాలి. అదే జయం అంటే. జయం అంటే అంతే. అదే 10 మందితో యుద్ధం చేసి జెండాలు ఎగరేయాలి కాదు. చేసిన పని నెరవేరితే అదే జయం, మరొకటి కాదు. అంత ఇంత పని చేసిన కానీ ఫలితం లేదండి అనకుండా ప్రయత్నం ఫలించడమే జయం. ఈ డెఫినేషన్ బాగుంది కదా. దీన్నే సక్సెస్ అంటారు. ప్రతివాడు లైఫ్లో సక్సెస్ అంటూ ఉంటారు. అన్నింటిలో సక్సెస్ అదే జయం. ఈ 3 లక్ష్మి, కీర్తి, జయ, ఈ 3 తన వ్యూహముగా కలిగిన తల్లి కనుక ఇప్పుడు పేరు వ్యూహలక్ష్మి అని పేరు. ఇక్కడ ఈ తల్లి దగ్గర ఈ స్వరూపములు ఉంటాయి. ఏతత్రయ వ్యూహలక్ష్మీ సా ముగ్ధ కారుణ్య విగ్రహ. ఆవిడ ముగ్ధ అంటే నిర్మలమైన ప్రసన్నమైన వదనంతో, మాయారహితమైన స్వరూపంతో, కారుణ్యమే తన ఆకారంగా కనబడుతున్నది. సర్వైశ్వర్య ప్రదానిత్యం. ఆవిడ ఐశ్వర్యములు ఇస్తుంది. తస్యాహం మంత్రమిమం శృణు. ఆ మంత్రం విను. అదే శ్రీలక్ష్మ్యై పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై నమః. ఈ మంత్రంతో తామేవ శరణం గచ్చా సర్వభావేన సంతుతం. ఆవిడ శరణు వేడు. అదే దిక్కుగా ఉపాసించి ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణో పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాసరసిక తత్క్షాంతి సంవర్ధిని అన్నారా లేదా? అటువంటి తల్లి వాత్సల్యాది గుణోజ్వల భగవతీ వందే జగన్మాత. అటువంటి తల్లి ఈశానాం జగతోస్య వెంకటపతే, సర్వజగత్తికి పతి అయిన వెంకటేశ్వరుని యొక్క శక్తి, ఆయన యొక్క తేజస్సు ఈవిడ వల్ల పెరిగిపోతుంటే హృదయంలో కూర్చుంది ఆవిడ. అటువంటి తల్లి. ఆ తల్లిని భక్తితో సేవించు అనగానే ఆయన
అక్కడ జపం తపం చెయ్యగా ఆ దివ్యమైనటువంటి స్వామి పుష్కరంలో వికసించిన మహాకమలంలోంచి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఆయనకి కనబడి అనుగ్రహాన్ని ఇచ్చారు. నీకు ధర్మానికి యోగ్యమైన సంపదని వర్షిస్తాను, క్రమంగా నీకు వివేక వైరాగ్యాలు కలిగించి జ్ఞాన మోక్షాలు ఇస్తాను అన్నారు. కానీ మహాలక్ష్మి అనుగ్రహం మొట్టమొదట ధర్మబద్ధమైన ఐశ్వర్య రూపంలో ఉంటుంది. ఐశ్వర్య రూపంలో కాదండి, ధర్మబద్ధమైన. గుర్తుపెట్టుకోండి, కేవలం డబ్బు సంపాదించి మేడలు కట్టేసుకోవడం ఐశ్వర్యం కాదు. ఆ డబ్బు సంపాదించడంలో ధర్మం ఉండాలి, ధర్మానికి వినియోగింపబడాలి. అప్పుడు ధనలక్ష్మి ఉంటుంది. తెలుసుకోండి, ధనలక్ష్మి ధర్మంతో సంపాదించినది ధర్మానికి వినియోగించేదే లక్ష్మి. దానికి తేజస్సు ఉంటుంది. ఎందుకంటే ఇంటి నిండా డబ్బు పెట్టేసుకుని నువ్వు బలాదులు తిరుగుతూ అనాచార దురాచారాలతో భగవంతుని ధర్మాన్ని విడిచిపెడితే అది సంపద అనిపించుకోదు. తెలుసుకోండి, ధనలక్ష్మి అంటే ఇది. అలాంటి ధనాన్ని నీకు ఇస్తూనే వివేక వైరాగ్యాలు కలిగించి జ్ఞానాన్ని మోక్షాన్ని ఇస్తాను. అది మోక్షలక్ష్మి ఆవిడే, ధనలక్ష్మి ఆవిడే. అది ధర్మబద్ధమైన భోగం ఐశ్వర్యం వల్ల వస్తుంది. మోక్షం జీవన పరమార్థం అది ఆ తల్లి దయ వల్ల వస్తుంది. రెండు ఇవ్వగలిగే తల్లి. అందుకు ఆత్మారాముడనే ఆయన్ను ఆ విధంగా అనుగ్రహించింది వ్యూహలక్ష్మీ దేవత అని మనకి ఈ మంత్రంతో సహా సంతకుమారుడు ఉపదేశించిన విధానాన్ని చెప్పారు. అటువంటి ఆ జగన్మాత స్వామి దగ్గర నిత్యం వసిస్తున్నది. ఆ తల్లి అపారమైనటువంటి కారుణ్య రూపిణి. ఆ తల్లి దయ అనేక రకాలుగా తెలుస్తుంటుంది. అసలు అమ్మ దయారూపంట ఒక విశేషమైన అంశం. ఆవిడే దయారూపం. నేను చెప్పుకున్నాగా, ఎక్కడుంది ఆవిడ? స్వామి విష్ణు వక్షస్థల స్థిత. ఆవిడ పేరు వ్యూహలక్ష్మి. విష్ణు వక్షస్థలంలో ఉన్నది అంటే హృదయంలో కూర్చున్న దయా, సంకల్పం, ఐశ్వర్యం, ఈ మూడింటి రూపమే మహాలక్ష్మి. లక్ష్మికి దండం పెడుతున్నామంటే స్వామి హృదయానికి దండం పెడుతున్నాం. స్వామి హృదయంలో ఉన్న సంకల్పానికి, శక్తికి నమస్కరిస్తున్నాం. అటువంటి మహాలక్ష్మి. ఒకప్పుడు రామానుజాచార్యుల వారు శ్రీరంగంలో మాట్లాడుతూ కొన్ని మండపాలు ఉంటాయా, భోగ మండపం, యోగ మండపం, తర్వాత పుష్ప మండపం, 3 మండపాలు ఉన్నాయి. అందులో పుష్ప మండపం ఏమిటంటే వెంకటగిరి, మిగిలిన 2 ఒకటి శ్రీరంగం, మరొకటి కాంచీపురం అని వివరిస్తూ భోగ మండపం, త్యాగ మండపం లేదా యోగ మండపం, పుష్ప మండపం. తిరుమలకి పుష్ప మండపం అని పేరు. ఎందుకంటే స్వామికి పుష్ప కైంకర్య ప్రియుడు. ఒక కాలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. స్వామికి పూలంగి సేవ అని చేస్తారు, దాని పుష్ప యాగం అని పేరు. పువ్వులతో పూజ, దానికి ఒక పెద్ద ఉపన్యాసం చెప్పారు. పుష్పాలు వాటి ప్రయోజనాలు చెప్తారు, విశేషం. దానికి యోగశాస్త్రం సంబంధం. కొందరు ఏమండి, ఊపిరి బిగబెట్టి ధ్యానం చేస్తే చాలు కదా, పూజలు ఎందుకు అంటే, తిండి తింటున్నావు కనుక, బట్ట కడుతున్నావు కనుక, బ్రతుకుతున్నావు కనుక పూజ చేయాలి. అందుకే నైవేద్యం ఎంతవరకు పెట్టాలంటే నువ్వు తింటున్నంత వరకు. ప్రపంచ భోగాలను అనుభవిస్తున్నంత కాలం వాటికి ఈశ్వర ముద్ర కావాలి. ఆ ముద్ర వేయడమే పూజ. తెలుసుకోండి, ముద్ర వేస్తే పదార్థాలు ప్రసాదాలు అవుతాయి. ప్రసాదం తింటే బతుకు బాగుపడుతుంది. నీ కూడు నువ్వు వండుకు నువ్వు తిన్నామనుకో వాడికి దొంగ అని పేరుట. నేను చెప్పలే, భగవద్గీత చెప్తుంది. ఏ పచిత్యాత్మ కారణ తే అఘం భుంజతే మూఢా. తన కోసం తాను వండుకుని క్యారేజీల్లో కుక్కు తీసుకుపోయే వాళ్ళు పాపం తింటున్నారు అన్నాడు ఇక్కడ. కనుక నువ్వు వండినది భగవంతుడికి నివేదించు, అతిథభ్యాతులకు పెట్టు, తర్వాత నువ్వు తిను. గొప్ప విశేషం ఉంది ఇక్కడ. అతిథభ్యాతులు రోజు పెట్టడు, భగవంతుడికి రోజు నివేదించు. ఆ తర్వాత అతిథి అభ్యాగతులు తరచుగానే పెట్టు. అప్పుడు ఆ తిండి నీకు అమృతమవుతుంది, లేకపోతే విష సమానం. ఇది సంస్కృతి చెప్తుంది ఇక్కడ. కనుక భగవత్ కైంకర్యం, ఇంట్లో ఒక పూజ, ఒక పునస్కారం వల్ల ఇంటికి ఎనర్జీ, నీకు ఎనర్జీ, నెగిటివ్ పవర్స్ పోతాయి, మంచి థాట్స్ వస్తాయి. పూజ ఎందుకనే వాళ్ళకి సమాధానం అండి ఇక్కడ. ఇది గ్రహించవలసిన ప్రధానమైన విషయం. అలాగా స్వామి పుష్ప కైంకర్య ప్రియం. ఇప్పటికీ తిరుమలలో పువ్వులు ఎవరు పెట్టుకుని వెళ్ళరాదని నియమం ఉంది. ప్రతి పువ్వు స్వామిదే, అదక్కడ నియమం. పుష్ప కైంకర్య ప్రియుడు ఆయన. అందుకు ఆనాడు ఏనాడో తిరుమల నమ్మి వెళ్ళి చేశాడు అక్కడ. అది గొప్పదయ్యా అంటే ఒక మహాభక్తుడు లేచాడు అందులోంచి, వింటున్న వాళ్ళలో అనంతాళ్వారు లేచి, నేను వెళ్ళిపోతాను తిరుమలకి, అక్కడే ఉంటాను, స్వామివారికి పుష్ప కైంకర్యం చేస్తాను. ఇప్పుడైతే కాటేజీలు వగేరాలు వచ్చాయి. కొన్ని కాటేజీల్లో టీవీలు కూడా ఉంటాయి. తిరుమలకి వెళ్ళి టీవీ ఎందుకండి కర్మ. రాజకీయ నాయకులు ఉన్నారే, వాళ్ళు పవిత్రమైన తీర్థభూములను కూడా భోగభూములుగా మార్చేస్తున్నారు. సదుపాయాలు అవసరమే, సదుపాయాలు అవసరమే, కానీ భోగాలు కూడదు అక్కడ. తెలుసుకోండి ఇక్కడ. నువ్వు శుభ్రమవడానికి శుభ్రమైన చోట్లు, సాధన చేసుకున్న పవిత్రత, నిర్మలత్వం అవసరమే, భోగాలు కూడదు. ఇది తెలియాలి. ఇది తెలియక తపోభూముల్ని టూరిస్ట్ అట్రాక్షన్ కోసం భోగభూములుగా మార్చడం వల్ల వాటి శక్తి క్షీణిస్తుంది. అక్కడ ఆ యోగుల యొక్క శాపాలకు గురవుతుంది. తెలుసుకోండి ఇక్కడ. ఎప్పుడు మేల్కొంటారో నేను చెప్పుకున్నాను కదా, రాజకీయ కబంధ హస్తాల నుంచి భారతీయ సనాతన ధర్మ కేంద్రాలైన దేవాలయాలు విడిపడినప్పుడే మన ధర్మానికి రక్ష.
ఆ విధంగా ప్రజలకు ఉద్యమం కలిగించేటట్టుగా వెంకటపతి మనకు ప్రేరేపణ కల్పించాలని ప్రార్థన చేసుకున్నాం. మొత్తానికి ఆ రోజుల్లో అక్కడ ఇవేమీలో కీకారణ్యం, భయంకరమైన అరణ్యం. అక్కడికి వెళ్ళి స్వామి దగ్గర ఉంటూ కైకర్యం తీసుకుంటారని చెప్పినంత సులభం కాదండి. కొందరు అంటూ ఉంటారు, భరించలేండి, ఎక్కడికో హిమాలయానికి పోతే వాళ్ళు చలి కట్టుకుంటారు, ఊపిరాడదు. చెప్పినంత తేలిక కాదు. ఎక్కడికి ఉదయం 6 కాఫీ చేతికి వచ్చేస్తుందో తెలియట్లేదు, కానీ అక్కడ నువ్వు పడే శ్రమ అంతా ఇంత కాదు. చెప్పినంత తేలిక కాదండి. అవన్నీ కూడా సాయంత్రం అయితే చాలు, అక్కడ దోమలు కుట్టే అంటే ఇంటి దోమ కంటే ప్రమాదం. అలాంటి అరణ్యాలకు సేవ చేయడం అంటే చిన్న విషయమా? నాకు అన్నీ తెలిసే పెడుతున్నాను, నాకు స్వామి ప్రధానం అనుకుని బయలుదేరట. నువ్వేనయ్యా మగాడు అంటే అన్నట్టు. ఇక్కడ చూసారా, మగాడంటే ఆయన అంట. ఇదేంటి మగాడంటే అంటే పురుషుడు, పురుషుడంటే జీవుడు, నువ్వే నిజమైన జీవుడు అయ్యా అంట. ఈ మాట నిజానికి రామాయణంలో ఒకరిని అన్నారు, నీకెవరిని అనలేదు. అయోధ్యలో రాముడు వెళ్ళిపోతున్నప్పుడు అయోధ్యవాసులు అందరూ బయలుదేరిపోయారు. ఆ రాత్రి వాళ్ళు నిద్రపోతుంటే రాముడు వాళ్ళందరినీ అలా ఉండని అని చెప్పి రథం పట్టుకెళ్ళిపోయాడు. ఆ మగాళ్ళందరూ తిరిగి వెనక్కి వెళ్ళారు. వెళ్ళగానే వాళ్ళ ఆడవాళ్ళు తరపు చేసి ఎందుకు వచ్చారు అన్నట్టు. ఏమిటి ఇలా అంటున్నారు, రాముడు చెప్పారుగా వెళ్ళలేదా అంటే ఆయన వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసారు. మీరేం మగాళ్ళయ్యా అన్నారు. మొత్తం అయోధ్యందరి ఒక్కడే మగాడు, వాడు లక్ష్మణుడు అన్నట్టు ఇక్కడ. ఎందుకంటే సంపదల్ని అన్నింటినీ తుచ్చప్రాయంగా విడిచిపెట్టి భగవంతుడే కావాలని వెళ్ళిన వాడే నిజమైన మగాడు, అంటే నిజమైన జీవుడు. పరమాత్మ కోసం ప్రపంచాన్ని విడిచిపెట్టేవాడే నిజమైన జీవుడు అండి. అలాంటి జీవుడు కోటుకొకడు కూడా దొరకడం కష్టం. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి శిష్యుడు అడిగాడు, మీరు అందరికీ వైరాగ్యం చెప్పేస్తూ ఉంటే ప్రపంచం అయిపోతుందని. ఏం కాదులైనా, చెప్పినంత మాత్రాన్ని అందరూ వైరాగ్యవంతులు కాదు. కోట్ల మంది వింటే ఒక్కడికి వస్తుంది, అంత తేలిక కాదు. మరి ఎందుకు చెప్పడం? అంత వైరాగ్యం బోధిస్తే కొంత పాపం తగ్గుతుంది, అందుకు చెప్తున్నాను అన్నాడు. అది చెప్పేవాడికి తెలుసండి, చెప్పిందంతా పాటించారు, తెలుసుకోండి ఇక్కడ. అదే అదృష్టం. కానీ అంతసేపు వినడం వల్ల కొన్ని పాపాలైనా మానేస్తారు, కానీ వింటున్నంతసేపు పాపం చేయలేదు ఉంటుంది. ఏదైనా బాగుంది. మొత్తానికి మగాడంటే వాడు. ఇప్పుడు ఈయన మగాడ స్వామి కోసం వెళ్ళిపోయాడు, భార్యతో సహా. భార్యంతో మహాత్మురాలు స్వామికి నిత్యం కైంకర్యం చేసేవాడు. ఇక్కడ ఆ కైంకర్యం చేసిన విధానం అద్భుతం. ఆ అడవులు తిరుగుతూ అక్కడక్కడ చిన్న చిన్న పెంచుకుంటున్నటువంటివన్నీ తీసుకుని స్వామివారికి పువ్వులు, దళాలు, సుగంధ ద్రవ్యాలన్నీ చక్కగా తీసి మాలలు చేయడం. స్వామికి మాలలు కట్టడం ఒక అద్భుతమైన ప్రక్రియ. ఆ కిరీటం చుట్టూ ఒక మాల, దానికి ఒక కొలత ఉంటుంది. వక్షస్థలం చుట్టూ 2 మాలలు, ఒక కొలత. పాదాలకి, భుజాలకి, ప్రతిదానికి కొలత. పువ్వులు అందం చూడాలి. ఎన్ని కళలు కనబడతాయండి మన ఆలయాల్లో, ఎన్ని రకాల ఆహార పదార్థాలండి. నిన్న నోడములు పీక్కు తినడం, లాక్కు తినడం అయితే చిన్న జాతికి ఇన్ని రకాల ఆహార పదార్థాలు భారతదేశంలో ఉంటాయని కూడా తెలియదు. ఎన్ని వెరైటీలు. ఇప్పటికీ తిండిలోనే ఇంకా పర్ఫెక్షన్ రాక అలా కాల్చి ఇలా ఉప్పు కారం జరుగుని 2 చేతులతో పీక్కు తింటున్నటువంటి వాటిని నాగరికత అనుకుంటున్నాము. ఎన్ని రకాల వంటలు, ఎన్ని రకాల పదార్థాలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని రకాల కైంకర్యాలు. అటు ఆభరణాల్లో గొప్పతనం, పువ్వుల్లో గొప్పతనం, మట్టిలో గొప్పతనం, ఇవన్నీ చేసేది మహానుభావుడు. అలా చేస్తూ సేవించుకుంటూ ఉన్నాడు. కొన్నాళ్ళు కానీ బుద్ధి పుట్టింది, నేనే ఒక తోట వేస్తే పోలే. చక్కగా ఆ తోట వేద్దామని ప్రయత్నించాడు. భార్య సహాయపడుతుంది. అందులో ఒక నుయ్యి తవ్వుదాం అనుకున్నాడు నీళ్ల కోసం. మళ్ళీ ఆ నుయ్యి తవ్వుతున్నప్పుడు తానే స్వామి కోసం చేయాలి. అందుకే తానే గుణపం తీసుకుని తవ్వుతూ తట్టలు తీస్తుంటే ఆవిడ మోసుకెళ్ళేది. ఒక కుర్రాడు వచ్చాడు, 12 ఏళ్ళ కుర్రాడు. తాత నేను సాయం చేయనా అన్నాడు. అంటే అరే నాకు వద్దురా, నేను స్వామి కోసం నేనే చేస్తాను, ఏ సాయం అక్కర్లేదు. ప్రతిరోజు పనికి వెళ్ళడం, తాత నేను చేయనా, వద్దురా బాబు వెళ్ళనేవాడు. ఇలా అవుతుంది. వాళ్ళు నుయ్యి తవ్వడం రోజు రోజుకి లోతుకి వెళ్తుంది. తను మట్టి తీసి గంపలో ఇచ్చేవాడు. ఇచ్చేటప్పుడు ఆ తల్లి తీసుకొచ్చి బయట పోసి మన తట్ట తెచ్చేది. ఆమె గర్భవతి కానీ అలాగే సేవ చేస్తుంది. ఈ పిల్లాడు వచ్చి తాతన మాట వినట్లేదు, నువ్వు నాకు తట్ట ఇచ్చేయమ్మా, నేను వేసి నీకు ఇచ్చేస్తాను అంటున్నట్టు. ఆ లోపల కింద తవ్వుతున్నాడు. ఈ దృశ్యం తెలియదు. అమ్మని అన్నాడు. ఆవిడ ముఖం చూస్తే వద్దు అని అనిపించలేదు. తల్లి మనసు కదా మెత్తబడిపోయింది. సరే ఇస్తుంది. ఆయన వేసేస్తున్నాడు, క్షణాల్లో తెచ్చేస్తున్నాడు తట్ట. ఈయనకు లోపల అనుమానం వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు తట్ట ఇస్తే తను కైకి పెట్టలేదు, అలా వచ్చేస్తుంది అండి. ఏం జరుగుతుంది అంటే ఆవిడ నిద్రపోయింది. పైకిలో చూశాడు, ఈయన కనబడ్డాడు తట్టబడి. ఓరి పడవా అని పైకిలో వచ్చారు, వెంటబడ్డాడండి. ఆయన పరిగెత్తడం మొదలెట్టాడు. యశోదమ్మ కృష్ణుడు వెంట పరిగెత్తాడు. ఇక్కడ ఆఖరికి కోపం ఎంత భయంకరంగానేదండి. చేతులను గుణపం విసిరేసాడు ఇక్కడ. అంతే గడ్డాన్ని తగిలి నెత్తులు ఒడుతుంటే పరిగెత్తాడు. మరి కనబడలేదు. ఎప్పుడో కనబడకపోడా అనుకున్నాడు. అప్పుడు స్నానం అన్నీ చేసుకుని పువ్వులు తీసుకెళ్ళేటప్పటికల్లా స్వామి చుట్టూ కైంకర్య పనులు అర్చకులంతా నిలబడి విడ్డూరం చూస్తున్నారండి. విగ్రహానికి గడ్డం కింద నుంచి నెత్తులు పడుతుంది.
ఆశ్చర్యపోయి చూస్తున్నారు. నేను చూస్తూ ఇదేమిటిది అనుకున్నాడు. నువ్వేగా కొట్టేవు అన్నట్టాడు. ఇక్కడ హోరుమని ఏడ్చాడు. స్వామి, నా కోపం యొక్క ప్రభావం ఎంత, కోపాన్ని గ్రహించుకోలేని వాడు ఏం భక్తుడయ్యా అని ఏడుస్తుంటే, వద్దులే నీ భక్తికి సంతోషించేది గుర్తుగా పెట్టుకుంటున్నాను అన్నట్టు. ఇక్కడ ఇప్పటికీ ఆ గుణపం మనకు కనబడుతుందండి. స్వామి ఆలయానికి వెళ్తున్నప్పుడు ప్రధాన ద్వారం దగ్గర మనకు గోడకు పెట్టించారు అనంతాళ్ళ వారు కొట్టిన గుణపం. భక్తులు ప్రేమతో కొట్టిన గుణపాన్ని కూడా గుర్తు పెట్టుకున్నాడు. అక్కడ ప్రత్యేకంగా పచ్చకప్పును అర్జించుకుంటుంటాడు. అది అందమైపోయింది. చూడండి, ఇక్కడ ఇద్దరున్నారండి భక్తులు కొట్టిన దెబ్బలు నీటికి చూపిస్తున్నవాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, అసలు వేషంతో కనబడకపోతే వచ్చిన ప్రమాదం. ఆయన వెంకటపతిగా కనబడితే దండం పెట్టాడు కదండి. ఎందుకు వేరే వేషాలు వేయడం, పిల్లాడు వేషం వేసుకుని తేలి పెట్టడం అదొక లేదు ఆయనకి. ఇంకొక ఆయన ఉన్నాడు, అరే శివా అని తపస్సు చేస్తుంటే అలాగే రావచ్చుగా, బోయివాడి వేషం వేసుకెళ్ళాడు. వెళ్ళడమే కాదు, యుద్ధానికి ప్రేరేపించాడు. ఆయన 4 తిన్నాడు. ఆయన చేత బడికి కూర్చొని హాగన ఊరుకోకుండా చేతిలో గాంధీ ఉంటే పిడీమని కొట్టాడు. అన్ని దెబ్బలు తిన్న తర్వాత అసలు రూపం చూపించాడు. ఎందుకంటే ముందే రూపంతో దెబ్బలు తప్పే కదా అంటే ఆయనకి మాత్రం సరదా ఉండదు. పిల్లలు చూడండి తంతు గుర్తుతూ ఉంటే తల్లిదండ్రులకి ఎంత మరి సరదా ఉంటుందో అదో సరదా. ఆఖరికి పార్థ ప్రహారం గుర్తుడు, ఒకవైపు నెలవంక, ఒకవైపు మచ్చ. ఇదేమిటంటే నా అర్జునుడు కొట్టాడని చెప్తూ ఉంటాడు. ఇది పబ్లిసిటీ. ఏమిటయ్యా, బాణలింగాల్లో కూడా పార్థ ప్రహారం అనే బాణలింగం ఉంటుంది. అంటే ఆ నెలవంక అంత ఎంత గుర్తో పార్థ ప్రహారం అంత గుర్తు. ఆ కృష్ణుడు కూడా అంతే. ఒకప్పుడు కృష్ణుడు భార్య అడిగిందిట, ఏంటి అక్కడ మచ్చ అలా ఉన్నది అని. మా అమ్మ చిన్నప్పుడు తాడితే కట్టేసింది. ఎందుకు పబ్లిసిటీ, అమ్మ గురించి అంత చెప్పాలా అంటే అది ప్రేమలో చూపిస్తున్నాడు. ఈయన అంత చూపిస్తున్నాడు ఇప్పటికీ మనకి ఇక్కడ. అటువంటి భక్తవత్సరుడైన వెంకటపతికి నమస్కరించుకుంటూ ఈ భవ్యమైన కథాయజ్ఞం పూర్తి చేసుకోవడానికి మనకు ఒక్కరోజు ఉంది కనుక రేపు మనకి అద్భుతమైన ప్రవచన యజ్ఞం 4 గంటల నుంచే ప్రారంభమవుతుంది. 6 రావచ్చు అనుకోవచ్చు. నేను 4 గంటలకు వస్తున్నా. 4 గంటలకి ఇక్కడున్న కొంతమంది శివపదంలోని అనేక కీర్తనలు, శివ వైభవాన్ని మనకి ఆవిష్కరించే కీర్తనల్ని నృత్య రూపంలో, అది రామాయణంతో ముడిపెట్టారండి ఇక్కడ వాళ్ళు. అది చమత్కారం, వీళ్ళ చమత్కారం అండి, నాది కాదు. శివుడిపై రచించిన కీర్తనల్ని రామకథతో కలుపుతూ శివరాములిద్దరినీ మనకు ఒక అనుభూతులకు తేవాలని ఇక్కడ ఉన్నటువంటి నృత్య కళాకారులు, సంగీతకారులు కూడా ఒక మంచి రూపకాన్ని మనకు అందించబోతున్నారు. తద్వారా మనం ఆ శివరాములిద్దరిని దర్శనం చేసుకుని తర్వాత దాని కొనసాగింపుగా వెంకటేశ్వర సర్వస్వ వైభవ ప్రవచనాన్ని పరిపూర్ణం చేసుకుంటున్నాం. రేపు పూర్ణాహుతి అవుతున్నది. మరొకటి, రేపు పొద్దుటి వేళ 10 గంటలకు ఎక్కడ చోట కృష్ణ చెప్తాడు రామరక్షా స్తోత్రంపై ప్రవచనం. కనుక రేపంతా మనకి ప్రవచన వైభవమే. దానిలో ఉదయం రామరక్షా స్తోత్రం, సాయంకాలం శివరామ స్వరూపం, ఆ తర్వాత వెంకటేశ్వర వైభవం. ఇది రేపటిది. రేపటితో ఇక్కడ ప్రవచన యజ్ఞం పూర్తవుతున్నది. రేపటి వివరాలు చెప్పాల్సింది కృష్ణను కోరుకుంటున్నాం. అదేవిధంగా నేను మనం చెప్పుకున్నాం ఋషిపీఠం ఆడియోలు, వీడియోలు, పుస్తకాలు, పత్రిక ఇవన్నీ లభ్యమవుతున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోండి. వీటిని మీరు ఇతరులకు కానుకలుగా కూడా ఇవ్వవచ్చు. అదేవిధంగా దీని ద్వారా వచ్చే ప్రొసీడింగ్స్ అన్ని చారిటబుల్ ట్రస్ట్ చేరుతాయి. ఋషిపీఠానికంటూ డొనేషన్స్ వగేరాలు ఎప్పుడు అడగదు ఋషిపీఠం. కానీ అవి కొనగా వచ్చినటువంటి ద్రవ్యం మాత్రం ధార్మిక సేవా కార్యక్రమానికి వాడుతుంటుంది. అందుకే కొన్న వారందరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లే వాటిని కానుకలుగా కూడా ఇవ్వచ్చు. ముందే చెప్పుకున్నాం. వాటి ద్వారా జరిగే సేవా కార్యక్రమాలు కూడా పేద విద్యార్థులందరికీ ఆర్థిక సహాయం అందించడం, వేదానికి సేవ చేయడం, ఇక గోసేవ చేయడం, గోశాలన్నింటికో ఆర్థిక సహాయం అందించడం, ఆయుర్వేద వైద్యానికి వ్యాప్తి చేస్తూ శిబిరాలు, చికిత్సా శిబిరాలు, సెమినార్లు మొదలైన నిర్వహిస్తున్నాం. అలాగే సంప్రదాయబద్ధంగా అధ్యయనం చేసిన రకరకాల మేధావులు, అందులో సంగీతకారులు, పండితులు, శిల్పశాస్త్రజ్ఞులు, మొత్తాన్ని భారతీయ విద్యల్లో ఆరితేరిన కొంతమందికి ఏడాదిగా ఒకరికి ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇస్తున్నది ఋషిపీఠం. ఇలాంటి ఎన్నెన్నో కైంకర్యాలు చేస్తుంది. ఇవి అమ్మగా వచ్చిన ద్రవ్యాలు వాటిని వాడబడుతుంటాయండి. ఇది ఒక సేవా కార్యక్రమంగా ఋషిపీఠం ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. రేపు మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీ శ్రీనివాస చరణారవిందార్పణమస్తు. స్వస్తి.